17 ఇయర్స్ తర్వాత ₹1,00,00,000 వెరీ గుడ్. ఈ ప్యాకేజెస్ నాకు ముందే రావాలంటే వాట్ ఐ షుడ్ బి డూయింగ్? మా కంపెనీనే మేము 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్రెషర్ని తీసుకున్నాము అంటే దట్స్ 2-3 డేస్ అడ్వర్టైజ్మెంట్. ముందే ఇంత ప్యాకేజీలు రావాలి అంటే ఇక్కడ యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఆ కంపెనీ 12 ఇయర్స్ రిటైర్ అయిపోతున్నాను అనుకున్న కంపెనీ దగ్గర నుంచి బయటకు వచ్చారు. అండ్ ఆ తర్వాత ఒక 7-8 మంత్స్ బాగా స్ట్రగుల్ అయిన తర్వాత యూ గాట్ మల్టిపుల్ స్కామ్స్ యాజ్ వెల్. నౌకరీ నుంచి, షైన్ నుంచి అప్పుడు 20-25,000 కట్టేశారు. మొత్తం 45,000 దాకా పే చేసి అప్పటికి ఇంకా ఐ వాజ్ లైక్ ఫ్రస్ట్రేటెడ్. మనం ఒక్కసారి వెళ్ళాము అంటే క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు అసలు ప్రాజెక్ట్ మేనేజర్కి? హౌ యూ మేనేజ్డ్ ద ప్రాజెక్ట్. అండ్ నేనే ఒక ఫ్రెషర్ అనుకోండి. ఐ హ్యావ్ రీసెంట్లీ స్టార్టెడ్ మై కెరియర్ ఇంటూ ఎన్ ఎంఎన్సీ. ఒక 3-4 ఎక్స్పీరియన్స్ ఉంది. పాలిటిక్స్ సీట్ అంతా నాకు వస్తుంది. హౌ కుడ్ ఐ అవాయిడ్ దిస్? దట్స్ వాట్ అందుకే అదే చెప్తున్నాను నేను. నువ్వు ఒక మనిషికి లాయల్టీగా ఉండడం స్టార్ట్ చేస్తే పాలిటిక్స్లోకి వెళ్ళిపోయినట్టే. లేకపోతే నీ లీడ్ చెప్పింది చేస్తుంది. టీమ్ లీడ్ కూడా పనే కదా చెప్పేది. స్టార్టప్స్లో చూసుకున్నాం అనుకోండి, అంత త్వరగా పైకి వెళ్ళలేం కదా ప్రమోషన్స్, ఎందుకంటే అక్కడ ఉండేది చాలా తక్కువ మంది. ఇవన్నీ ఓన్లీ ఎంఎన్సీస్లోనే వర్క్ అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పిన అట్లా మనం చాలా వింటున్నాం కదా, 2 lakhs 3 lakhs పే చేసి బ్యాక్ డోర్ బ్యాక్ డోర్. మరి ఎలా వస్తుంది? హాయ్ పవన్. హాయ్ విజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ పాడ్కాస్ట్. మీరు ఒక ప్రోగ్రామ్ మేనేజర్ కదా, అసలు ఒక ప్రోగ్రామ్ మేనేజర్ ఏం చేస్తుంటారు? ఒక ప్రోగ్రామ్ మేనేజర్ హీ విల్ బీ హ్యాండిలింగ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ ఎ కార్. కార్కి టైర్స్ ఉంటుంది, అండ్ దెన్ ఇంజన్ ఉంటుంది, అండ్ దెన్ బాడీ ఉంటుంది. ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క టీం ఉంటుంది. టైర్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు టైర్ టీం ఉంటుంది, అండ్ దెన్ బాడీ ప్రిపేర్ చేసే వాళ్ళకి సపరేట్ టీం ఉంటుంది, ఇంజన్ ప్రిపేర్ చేసే వాళ్ళకి సపరేట్ టీం ఉంటుంది. ఈ 3 టీంలకి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కానీ లీడ్స్ కానీ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ మేనేజర్ అనేవాడు హీ విల్ ఇంటరాక్ట్ విత్ దిస్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ఏ టీమ్ లీడర్, అండ్ దెన్ గెట్ ది అప్డేట్స్, అండ్ దెన్ హీ విల్ మేక్ షూర్ ది స్టేక్ హోల్డర్స్ విల్ గెట్ ద అప్రోప్రియేట్ అప్డేట్స్ ఆన్ ది ఎంటైర్ ప్రొడక్ట్. ఇప్పుడు ఈ స్టేక్ హోల్డర్స్ దే వోంట్ బీ షోన్ ఇంట్రెస్ట్. ఓకే, టైర్లు అయిపోయింది, గోడౌన్లో ఉన్నాయి, అండ్ దెన్ బాడీస్ అయిపోయినాయి, గోడౌన్లో ఉన్నాయి, బట్ నౌ ఇంజన్ వెయిట్ చేస్తున్నాము. ఇట్లాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. వాళ్ళకి ఏంటంటే డేట్, ఓకే దిస్ ఈస్ ద డేట్ వేర్ అవర్ కార్ విల్ బి డెలివర్డ్. అది ఈ ప్రోగ్రామ్ మేనేజర్ హీ విల్ యాక్ట్స్ యాజ్ ఏ మీడియేటర్, అండ్ హీ విల్ ఇంటరాక్ట్ విత్ different team leads or project managers who are handling the specific components, and then get the dates and make sure the product is appropriately delivered on time to the stakeholder. అది మేజర్ రెస్పాన్సిబిలిటీ. సో చాలా కష్టం అనుకుంటాను కదా, ఎందుకంటే డెడ్ లైన్స్ ఏమైనా మిస్ అయినాయి అనుకోండి ఏదైనా ప్రాజెక్ట్ రిలీజ్ డేట్కి. చాలా ఛాలెంజెస్ ఉంటాయి ప్రాజెక్ట్ మేనేజర్కి కంపేర్ టు ద ప్రోగ్రామ్ మేనేజర్కి. ప్రోగ్రామ్ మేనేజర్కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రోగ్రామ్ మేనేజర్కి నో బడీ విల్ రిపోర్ట్, కానీ ప్రాజెక్ట్ మేనేజర్కి టీమ్ రిపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్ ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు టీమ్ విల్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్, కానీ ప్రోగ్రామ్ మేనేజర్ క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ప్రాపర్గా ఆన్సర్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, చేయని సిచ్యువేషన్స్ ఉంటాయి. దట్స్ అ హైయెస్ట్ ఛాలెంజ్ దట్ ఎవ్రీ ప్రోగ్రామ్ మేనేజర్ విల్ ఫేస్. ఇంకా డెడ్ లైన్స్ అంటారా, కంపల్సరీగా స్టేక్ హోల్డర్స్ ప్రోగ్రామ్ మేనేజర్ దగ్గరికే వస్తారు, ఎందుకంటే ప్రోగ్రామ్ మేనేజర్ విల్ ప్రొవైడ్ ద టైమ్ లైన్స్ టు ద స్టేక్ హోల్డర్స్. ఆ టైమ్ లైన్స్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటారు. అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్కి డిఫరెంట్ టీమ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ మేనేజర్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏ టైంలో డెలివరీ చేయగలరు ఆ కాంపోనెంట్ అనేది తీసుకొని, ఇంకా ఓవరాల్ వాట్ ఈస్ ద క్రిటికల్ పాత్ అనేది ఐడెంటిఫై చేసుకొని స్టేక్ హోల్డర్స్కి ఆ క్రిటికల్ పాత్ డేట్ చెప్తారు. మధ్యలో ఎక్కడైనా చేంజెస్ వచ్చినాయి అంటే ప్రోగ్రామ్ మేనేజర్ చాలా ప్రొయాక్టివ్గా ఉండాలి, అండ్ దెన్ టీమ్తో మాట్లాడుకొని ఛాలెంజ్ ఏంటి అసలుకి, ఆ ఛాలెంజ్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, మనం తీసుకున్న బఫర్ టైము సరిపోతుందా లేదా డెలివరబుల్ ప్రాపర్గా చేయడానికి అనేది అనాలిసిస్ చేసుకొని, వాళ్ళకి గనక ఇంకా నో మనము చేయలేము అనుకున్నప్పుడు హీ హ్యాస్ టు ఇంటరాక్ట్ ఆర్ హీ హ్యాస్ టు ప్రొవైడ్ అప్రోప్రియేట్ ఎక్స్ప్లెనేషన్ టు ద స్టేక్ హోల్డర్స్ అండ్ బై ఇన్ సమ్ టైమ్ ఫ్రమ్ ద స్టేక్ హోల్డర్స్ అగైన్. చాలా సందర్భాలలో ఏంటంటే ప్రోగ్రామ్ మేనేజర్ ఇచ్చిన టయానికి ప్రాజెక్ట్ కంప్లీట్ అవటం అనేది
ఇట్స్ 50-50 నాట్ 100%. ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ సో మెనీ టీమ్స్. ఏ అవును. టీమ్ నుంచి లేట్ అయినా కూడా ది ఎంటైర్ ప్రోగ్రామ్ డిలే అయిపోతది. హ్మ్. అందుకని ఏంటంటే ద ప్లానింగ్ ఫేజ్ వచ్చేసరికి ప్రోగ్రామ్ మేనేజర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. సో, ఒక ప్రోగ్రామ్ మేనేజర్ ఉంటారు. కింద ఎంతమందుందన్నా ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. హ్మ్. సో, ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరి దగ్గర నుంచి నెల పడతదా, 2 నెలలు పడతదా అని కాంపోనెంట్ అని హ్మ్. టైం ఒకటి తీసుకొని అండ్ హ్మ్. ఒక అప్రోప్రియేట్ టైమ్‌ని స్టేక్ హోల్డర్స్‌కి ఇస్తారు. అండ్ ద ఎగ్జాక్ట్‌లీ. స్టేక్ హోల్డర్స్ వుడ్ బి గివింగ్ దట్ యాస్ ఎ రిలీజ్ ఆఫ్ దట్ యెస్. పర్టిక్యులర్ ప్రొడక్ట్. యెస్. హ్మ్. సో, ఈ పాత్‌కి రావాలంటే ఆర్ ఎల్స్ ఈ ప్రోగ్రామ్ మేనేజర్ దగ్గరికి రావాలంటే మీరు చాలా కష్టపడి ఉంటారు కదా! హ్మ్. సో, 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో రెసిషన్స్ చాలా ఫేస్ చేసుంటారు. అండ్ రీసెంట్‌గా ఒక రెసిషన్ కూడా జరిగింది కదా! సో, యాహ్! ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ యాహ్! రెసిషన్? రీసెంట్ రెసిషన్ ఇట్స్ ఎ వెరీ టఫ్ టైమ్ ఫర్ మీ. ఎందుకంటే నేను జాబ్ సెర్చ్ చేయటము మానేసి 12 ఇయర్స్ అయింది. అవును. యాహ్! నేను 2012 ఐ జాయిన్డ్ ఇన్ వన్ ఆఫ్ ద మేజర్ ఎంఎన్‌సి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంఎన్‌సి. నేను జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆహ్, హ్మ్, నా నా పొజిషన్ గాని, నా గ్రోత్ గాని ఇట్ వాస్ లైక్ అన్‌బిలీవబుల్ ఐ కెన్ సే. హ్మ్. నేను ఊహించలేదు. అట్లా నాకు గ్రోత్ వచ్చింది సాలరీ వైస్‌గా గాని, పొజిషన్ వైస్‌గా గాని. ఇంకా నేనక్కడ స్థిరపడిపోవచ్చు, నేనక్కడ రిటైర్ అయిపోవచ్చు అనే సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయాను. హ్మ్. కానీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అండ్ దెన్ బిజినెస్ స్ట్రాటజీస్ ఆల్ దీస్ థింగ్స్ విల్ డిసైడ్ ద కరెంట్ మార్కెట్, కరెంట్ సిట్యుయేషన్ ఆఫ్ ద కంపెనీ కదా! అవును. అవును. అట్లా ఏంటంటే మా కంపెనీ 2 కంపెనీలుగా విడిపోయినియి. హ్మ్. సమ్ బిజినెస్ స్ట్రాటజీ మూలంగా. అండ్ మా కంపెనీలో నేను చేసే ప్రొడక్ట్‌లో కొన్ని కాంపోనెంట్స్‌ని వేరే కంపెనీకి అమ్మేశారు. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే 2 కాంపోనెంట్స్ అమ్మేసిన వాళ్ళు రిమైనింగ్ కాంపోనెంట్స్ అమ్మకూడదు అనైతే గ్యారంటీ లేదు. హ్మ్. రైట్. అండ్ బికాస్ దిస్ ఈస్ ఎ డైనమిక్ వరల్డ్. అండ్ నా అప్పటికి నాకు ఒక హౌస్ ఉంది. హౌస్ ఈఎంఐ ఉంది. అండ్ దెన్ నేను బయట నుంచి కొన్ని లోన్స్ తెచ్చుకున్నాను. వేరే ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి గాని, నా ఫ్యామిలీ మెయింటెనెన్స్‌కి గాని, రెస్పాన్సిబిలిటీస్‌కి కానీ వీటన్నిటికి నేను మంత్ క్లోజ్ అయ్యేసరికి మినిమమ్ 1,00,000 నేను ఇంట్రెస్ట్ పే చేయటం గాని, ఈఎంఐలు పే చేయటం గాని ఇయన్నీ ఉన్నాయి. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ ఏదైనా ఒక రోజు పవన్ యూ ఆర్ డన్ ఏం లేదు అని చెప్తే దెన్ నేనెక్కడుండాలి? మా జాబ్ నా లేదు నా అంటే నా లైఫ్ ఏంటి ఆ తర్వాత? నా ఫ్యామిలీ పరిస్థితేంటి? ఇంక ఇదంతా ఆలోచించుకొని ఓకే. కంపెనీ పిక్ చేసుకోవచ్చు 3 మంత్స్ తర్వాతైనా, 6 మంత్స్ తర్వాతైనా. కానీ ఈ లోపల మనము ఆహ్, తట్టుకోలేక ఏదన్నా జరిగిందనుకోండి, ఇబ్బందయితది గదా! చానా ప్రాబ్లమ్ ఫైనాన్షియల్. అవుతది గదా! ఫైనాన్షియల్‌గా. అందుకని సరే చూద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను నేను. కానీ దట్స్ వెరీ టఫ్ డెసిషన్ అండ్ వెరీ టఫ్ టైమ్. బయట మార్కెట్ లేదు. కాల్స్ లేవు అసలకి. అండ్ వింటుంటేనేమో ఇంతమందిని ఫైర్ చేసేసారు. గూగుల్ నుంచి ఇంతమందిని ఫైర్ చేశారు. మైక్రోసాఫ్ట్ నుంచి అండ్ దెన్ టీసీఎస్ నుంచి అని రోజు పేపర్‌లో చూడటము, టీవీలో చూడటము ఇంకా చానా భయమేసేస్తుంది. ఏం చేయాలి ఏంటి? ఐ మీన్ వెరీ హంగ్రీ. నేను చానా ఆకలితో ఉన్నాను. అటువంటి డెవాప్స్‌లోకి కూడా ఎళ్దాం అనుకున్నారు కదా మీరు? డెవాప్స్‌లోకి కూడా వెళ్దామనుకున్నాను. ఒకటని గాదు. హ్మ్. డెవాప్స్ అనుకున్నాను. లేదా ఇప్పుడు కొత్తగా వస్తున్న డేటా అండ్ సైన్స్ కన్నా వెళ్దాము. లేదా ఇంకేదైనా కొత్తగా ఉందా? చూద్దాము దేనికైనా ట్రైనింగ్స్ తీసుకొని ఒక 6 మంత్స్ గట్టిగా కష్టపడి ఇంక దేంట్లోకైనా వెళ్దాము అని అనుకున్నాను. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ పొజిషన్స్ చానా తక్కువుంటాయి. హ్మ్. యాస్ ఎ ఇంజినీర్‌గా పొజిషన్స్ దొరుకుతాయి. లీడ్‌గా పొజిషన్స్ దొరుకుతాయి గానీ, ప్రాజెక్ట్ మేనేజర్‌గా పొజిషన్స్ దొరకాలంటే చానా తక్కువుంటాయి. అవును. చానా ఐ వాస్ లైక్ టెర్రిబుల్ నైట్స్. నాకు అసలు నిద్ర లేని రోజులు చానా ఉన్నాయి. ఒక పక్కన వర్క్ ప్రెషర్. ఒక పక్కన నా లైఫ్ ఏమవుతది? ఏదైనా జాబ్ పోతే? నా కుటుంబం ఏంటి? అండ్ నేను అప్ టు ద మార్కెట్ కూడా ఉన్నానో లేదో కూడా తెలీదు. 12 ఇయర్స్ అయిపోయింది నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి. బయట మార్కెట్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ మేనేజర్‌కి? నా టెక్నాలజీలో అసలకి గ్రోత్ ఏంటి? ఎట్లా ఉంది? ఇయన్నీ ఆలోచనలతో నిద్ర కూడా పట్టేది కాదు. హ్మ్. ఇంక సరే ఒకరోజు డిసైడ్ అయ్యాను. సరే చూద్దాము. జస్ట్ ట్రై ఇట్ అని చెప్పేసి. ప్రొఫైల్ ప్రిపేర్ చేసి నౌకరీలో అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేసిన 2, 3 డేస్‌లో నాకు నౌకరీ నుంచి కాలొచ్చింది. మీ ప్రొఫైలు యాస్ పర్ స్టాండర్డ్స్ లేదండి. హ్మ్. ఇది ఓల్డ్ ఫార్మాట్‌లో ఉంది. బహుశా మీరు 10 ఇయర్స్, 8 ఇయర్స్ అయ్యుంటది. ప్రొఫైల్ ప్రిపేర్ చేసి జాబ్ సెర్చింగ్ స్టార్ట్ చేయటము. ఈ ప్రొఫైల్ పెడితే మీకు ఒక్క కాల్ కూడా రాదు అని చెప్పేసారు. హ్మ్. అండ్ ఐ వాస్ లైక్ ఫియర్. ఐయామ్ ఇన్ ఫియర్ అండ్ ఐయామ్ ఇన్ భయపడ్డారు. హంగ్రీ. హ్మ్. ఇంకా సరే ఏం చేయాలిప్పుడు? మీరే సలహా ఇవ్వండి అంటే, సరే మాకు సర్వీసెస్ ఉన్నాయి. విల్ ప్రిపేర్ యువర్ ప్రొఫైల్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారము. అంటే ఇది ప్రీమియం సర్విస్ ప్రీమియం సర్వీసా లేకపోతే ఇది ప్రీమియం సర్వీస్ కాదు. జస్ట్ ప్రొఫైల్ ప్రిపేర్ చేయటానికి. తో జస్ట్ హ్మ్. ప్రొఫైల్ ప్రిపేర్ చేయటానికి. సరే ఒక 2500, 3000 రూపీసు ఫీ ఉంది. పే చేశాను. హ్మ్. ఒక రిలేషన్ మేనేజర్‌ని అసైన్ చేశారు. వాళ్ళతో దాదాపుగా డైలీ 2, 3 అవర్స్ కాల్. ఒక 2, 3 3 అవర్స్ కాల్. యెస్. డైలీ. ఎందుకంటే మనం ఏం చేశాము?
ఎక్కడ చేస్తున్నాము? మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇవన్నీ వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అప్పుడే కదా వాళ్ళు ప్రొఫైల్ ప్రిపేర్ చేసి మనకిచ్చేది. అట్లా హ్మ్. డైలీ 2 అవర్స్ నాకేమో ఒక పక్కన కాల్స్ ఉంటాయి. నేను టీమ్‌తో ఉండాలి. నాకు మీటింగ్స్ ఉంటాయి. అండ్ దెన్ నేను ప్రిపేర్ అవ్వాలి. సో మెనీ థింగ్స్ అన్నిటితో వాళ్ళకొక 2 అవర్స్, 3 అవర్స్ టైమ్ స్పెండ్ చేసి 2, 3 డేస్ వాళ్ళకన్నీ చెప్తే నాకు ప్రొఫైల్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. వాళ్ళు జెన్యూనేనా? మీకెప్పుడైనా అనిపిచ్చిందా? ఐ మీన్ కాల్ ప్రొఫైల్ ఎలా వచ్చింది? ప్రిపరేషన్ ఈస్ జెన్యూన్. బట్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ సర్వీసెస్. హ్మ్. ఇంకా తర్వాత ఫ్యూ సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రొఫైల్ ప్రిపేర్ చేసిన తర్వాత నౌకరీలో అప్‌లోడ్ చేశాను నేను. ఆ తర్వాత సార్ ప్రొఫైల్ ఈస్ గుడ్. ప్రొఫైల్ హైలైటర్ అంటే మీ ప్రొఫైలు అందరి ప్రొఫైల్స్‌లో హైలైట్ అవ్వాలి అంటే అండ్ దెన్ యూ నీడ్ టు టేక్ అనదర్ ప్యాకేజ్. ఆ! అండ్ దెన్ మీ బదులు మేము అప్లై చేయాలి అంటే, అంటే మీరు బిజీగా ఉంటారు గదా! కాబట్టి ఆ టైమ్‌ని మేము మీకిస్తున్నాము. మేము మీ బదులు అప్లై చేస్తాము. కంపెనీస్‌కి. దానికొక ప్యాకేజ్. అమ్మ! అట్లా ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ చెప్తారు. దిస్ ఈస్ ఫ్రమ్ నౌకరీ. ది దిస్ ఫ్రమ్ నౌకరీ. హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ బట్ ప్రామిసింగ్‌గా ఉంటాయి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకి. మనం ఏంటంటే నిజంగా ఇట్స్ లైక్ నీడ్ ఇన్ జాబ్ ఉండి నిజంగా ఫినాన్షియల్‌గా కొద్దిగా పెట్టుకోగలరు అనుకున్న వాళ్ళు పే చేసేస్తారు. హ్మ్. అట్లా మాట్లాడతారు మార్కెటింగ్. సరే నేనేం చేశానంటే ఓకే. నాకు హైలైటర్ వరకు చాలు ఇంకేం వద్దు అని చెప్పేసి ఐ జస్ట్ కమ్ ఔట్ ఆఫ్ దట్. అండ్ దెన్ 3, 4 డేస్ ఆగిన తర్వాత షైన్. హ్మ్. వాళ్ళు కాల్ చేశారు. మీ ప్రొఫైల్ అయితే బాగానే ఉంది సార్. హైలైటర్ కావాలి. ఓకే. తీసుకున్నాను వాళ్ళ దగ్గర కూడా 1500 2000 పెట్టి. అంతా అయిపోయిన తర్వాత కాల్స్ రావటం లేదు నాకు. హ్మ్. అండ్ దెన్ వీళ్ళు సర్వీస్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు కాల్ చేస్తారు మనకి 4, 5 డేస్ తర్వాత. సార్ మీ సర్వీస్ ఎట్లా ఉంది? కాల్స్ ఏమన్నా వస్తున్నాయా? హ్మ్. వాళ్ళకి తెలుసు కాల్స్ రావటం లేదు అని. తెలుసాళ్ళకి. తెలుసు. లేదు ఏం కాల్స్ రావటం లేదు అనంగానే ఇంకా సార్ ఇట్లా ఉంటే ప్రొఫైల్ కాల్స్ రావు. మాకు 50 కంపెనీలు తెలుసు, 100 కంపెనీలు తెలుసు. వీటిల్లో పొజిషన్స్ బాగా ఉన్నాయి. మీ ప్రొఫైల్‌ని మేము పుష్ చేస్తాము. హ్మ్. అండ్ దెన్ దే విల్ స్టార్ట్ దేర్ మార్కెటింగ్ స్టైల్. హ్మ్. ఓకే. మీరు ఈ ప్యాకేజ్ తీసుకోండి సార్. ఈ ప్యాకేజ్‌లో హైలైటర్ 3000 రూపీస్ పే చేశాను 3000 రూపీస్. తర్వాత సార్ ఈ ప్యాకేజ్‌లో ఓన్లీ హైలైటరే. మీ బదులు మేము అప్లై చేస్తాము. మీకు రోజు ఈమెయిల్స్ వస్తాయి. మీరు యెస్ ఆర్ నో చెప్పండి. ఆ ఈమెయిల్‌లో అంతే మేము అప్లై చేసుకుంటాము. దానికొక 4000 3000 చార్జ్ చేస్తారు. ఓకే. అని చెప్పి అది పే చేశాను. ఆ తర్వాత సార్ మీకు 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఏయి చూసుకుంటున్నా కూడా ప్రొజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ గాబట్టి పీఎంపీ గాని, ప్రిన్స్ గాని అడుగుతున్నారు. మా సజెషన్ ఏంటంటే అవి తీసుకోండి సార్. ఇప్పుడు పీఎంపీ చేయాలన్నా, ప్రిన్స్ చేయాలన్నా మనం డెఫినిట్‌గా 3-4 మంత్స్ హార్డ్ వర్క్ చేయాలి. ఒక సర్టిఫికేషన్స్. 50,000 దాకా మనము అమౌంట్ బేర్ చేసుకోవాలి. గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేయాలి. అప్పుడే ఖచ్చితంగా. సర్టిఫికేషన్స్ అవుతాయి. ఖచ్చితంగా. నేను చెప్పాను, సరే అది చేస్తాను. ఇమ్మీడియేట్‌గా అయితే కాదు గదా! సరే ఇంకేంటి అంటే, సార్ ఇంకో ఆప్షన్ ఉంది. మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే మీ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్, మీ ఎంప్లాయ్‌మెంట్ వెరిఫికేషన్ అండ్ మీ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్. ఈ 3 గూడా మేమే చేస్తాం సార్. దానికి మీరొక ప్యాకేజ్ ఉంటది. అది మీరు తీసుకోవాలి. ఎందుకు అంటే ఇయన్నీ చేసేసి మేము ఒక ఫైల్ క్రియేట్ చేసి మేము కస్టమర్‌కిస్తాము. కస్టమర్ ఏమనుకుంటాడు, ఈ 3 వెరిఫికేషన్స్ జరిగినియి. నేను మళ్ళీ ఇంకొక నెల రోజులు ఈ రిసోర్స్ మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక 30, 40 వేలు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అయిపోయింది అనుకుంటాడు కాబట్టి 2 ప్రొఫైల్స్ వచ్చినియి అనుకోండి. మీ ప్రొఫైలే వాడు పిక్ చేసుకుంటాడు. షార్ట్ లిస్ట్ అయితది. షార్ట్ లిస్ట్ అవుతది. ఓకే. పే చేశాను. దానికొక 10,000 పే చేశాను. అంతా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేసి, "సార్ మీరొక అసెస్మెంట్ తీసుకోవాలి మా దగ్గర. ఇన్ని చేశారు కదా! ఒక అసెస్మెంట్ తీసుకోండి. మీరు ఆ ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి మీరు ఎక్కడున్నారనేది మేము డిసైడ్ చేసి, మీరు ఏం కోర్సులు చేయాలి అనేది చెప్తాము." ఓకే. దానికొక 4000, 5000 పే మళ్ళీ చేయమన్నారు. డబ్బులు కట్టారు. మళ్ళీ డబ్బులు కట్టాను. మళ్ళీ అసెస్మెంట్ చేశాను. అసెస్మెంట్ తర్వాత ఔట్‌కమ్ వచ్చింది. ఔట్‌కమ్‌లో సార్ మీరు ఇక్కడికిక్కడ వీక్‌గా ఉన్నారు. ఇక్కడిక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈ వీక్‌గా ఉన్న ఏరియాస్‌లో మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం సార్. మీకొక లెర్నింగ్ యూజర్ ఐడీ పాస్‌వర్డ్ వస్తది. వెరీ మినిమల్ సార్ ఒక 3000, 4000 కట్టండి. ఈ 4, 5 లెర్నింగ్స్ వస్తాయి. మీరు ఇది నేర్చుకుంటే ఇంక అంతే సార్. మీరు రాక్ అండ్ రోల్. అప్పటికో 20, 25,000 కట్టేసారు. మొత్తం 45,000 దాకా పే చేశాను నేను. అప్పటికి. అప్పటికి. ఇంక ఐ వాస్ లైక్ ఫ్రస్ట్రేటెడ్. హ్మ్. ఎందుకు అంటే మనం ఒక్కసారి వెళ్ళాము అంటే మనం వెనక్కి రాలేమింక. ఎందుకంటే ఇప్పటిదాకా కట్టిన డబ్బులన్నీ వేస్ట్ సార్ మీ ప్యాకేజ్ క్లోజ్ అయిపోతది. అబ్బా! అంటే ముందే 45,000 ప్యాకేజ్ అని చెప్పరు. చెప్పలేదాళ్ళు. చెప్పరు. ముందొకటి, ఆ తర్వాత అది. ఒకటి, ఆ వన్ బై తర్వాత వన్, వన్ ఇంకోటి. బై వన్ యాడ్ చేసుకుంటూ పోయారు. అట్లా ఏంటంటే అండ్ దెన్ తర్వాత ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీలుంటాయి. వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసి, "సార్ మీ ప్రొఫైలు పలానా టీసీఎస్ కంపెనీకి సూటబుల్ సార్. పలానా బ్యాంక్ ఆఫ్ అమెరికా కంపెనీకి సూటబుల్ సార్. మీరొక 4000 మినిమల్ అమౌంట్ మాకు పే చేస్తే మీ ప్రొఫైల్ మేము వాళ్ళకి పంపిస్తాము. అండ్ దెన్ మీకు జాబ్ ఆఫర్ వస్తే మీ దగ్గర మేము ఏం తీసుకోము సార్. వాళ్ళ దగ్గర మేము తీసుకుంటాము. మీరు మాకు పే చేసేదేంటంటే ఈ 4000 రూపీసే.
ఒక 6 మంత్స్‌లోనో, 4 మంత్స్‌లోనో, 3 మంత్స్‌లోనో మీకు జాబ్ రాకపోతే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తాము. ఇచ్చారా? ఇవ్వలేదు. హ్మ్. అట్లా 1, 2 కన్సల్టెన్సీస్‌కి నేను పే చేశాను. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను. నాకు ఫుడ్ కావాలి. హ్మ్. నేనేం చేయలేని పరిస్థితి. నాకు ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది ఆఫీస్‌లో. ఫ్యామిలీలో ఏం జరుగుతదో ఏంటో తెలీదు. ఈటి అన్నిటితో నాకు ఎట్లా అయిందంటే, సరే మనం ఫస్ట్ ఒక జాబ్ పోతే సంపాదించాలి. పోయింది. డబ్బులు డబ్బులు కట్టేసారు. పోతే పోయింది అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో అట్లా కట్టుకున్నాను. అసలకి మీకు తెలీదు. నాకు ఈమెయిల్ ఒస్తది ఇవాళ. పలానా కంపెనీలో రేపు మీకు ఇంటర్వ్యూ పలానా టైంకి అని. నేను అది స్క్రీన్‌షాట్ తీసుకొని, నా ప్రొఫైల్ తీసుకొని, ఆ ప్రింటౌట్ తీసుకొని ఆ ఈమెయిల్‌ని నేను 9:00 కల్లా ఆ ప్లేస్‌కి వెళ్తే అక్కడ కంపెనీ ఉండదు. సీరియస్‌లీ. సీరియస్‌లీ యాహ్! నేను వాళ్ళకి కాల్ చేస్తే, "సారీ సార్ మీకు రాంగ్ అడ్రెస్ ఇచ్చినట్టున్నారు. మీ రిలేషన్‌షిప్ మేనేజర్ ఇంకా ఆఫీస్‌కి రాలేదు. మీరు హ్మ్. ఇంటికి వెళ్ళిపోండి సార్. మీరు రిటర్న్ వెళ్ళిపోండి. మీ రిలేషన్‌షిప్ మేనేజర్ మీకు కాల్ చేస్తారు." అంటే జాబ్ కోసం ఎగ్జాక్ట్‌లీ. వెతుకుతున్న చాలా మంది ఇలా హ్మ్. చాలా మోసాలకు గురవుతుంటారైతే. గురవుతుంటారు. కానీ ఏంటంటే, మనం ఎంత హంగ్రీ ఉన్నా కూడా, మనకి ఏ ఫుడ్ తింటున్నాం మనము, ఏ టైంలో తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము అనేది జాగ్రత్తగా ఆలోచించుకొని, మనకి ఎంతవరకు జెన్యూన్ అది. సరే ఓకే. ప్రొఫైల్ ప్రిపరేషన్ వెల్ అండ్ గుడ్. అది మనకి ప్రొఫైల్ ఉంటుంది. మనం అది అప్‌లోడ్ చేసుకోవచ్చు. హైలైటర్ ఓకే. ఫైన్. లెట్ ఇట్ వెరీ గుడ్. హైలైట్. బట్ రిమైనింగ్ అదర్ థింగ్స్. సజెషన్స్ తీసుకోండి. దట్స్ ఇట్. అమౌంట్ పే చేయకండి. హ్మ్. నేను అదే చేశాను. నేను పీఎంపీ కంప్లీట్ చేశా. సీఎస్ఎం కంప్లీట్ చేశా. సీఎస్‌సి కంప్లీట్ చేశాను. హ్మ్. ఇయన్నీ కంప్లీట్ చేసుకొని, ఈ మొత్తం జాబ్ ట్రయల్స్ ఇదంతా నాకు 7 మంత్స్ పట్టింది. 7 నెలలు పట్టింది. 7 నెలలు పట్టింది. కానీ ఐ నీడ్ టు ఫైనల్ సే కాల్ ఎక్కడి థాంక్స్. నుంచొచ్చింది? ఐ నీడ్ టు సే థాంక్స్ టు లింక్డ్ఇన్. ఆహా! లింక్డ్ఇన్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ గాట్ కాల్స్. నాట్ ఈవెన్ నౌకరీ నుంచి గాని, షైన్ నుంచి గాని, ఇండీడ్ నుంచి గాని రాటానికి ఈమెయిల్స్ మాత్రము మన ఇన్‌బాక్స్ నిండిపోతది. కుప్పలు కుప్పలు కుప్పలొస్తుంటాయి. కుప్పలొస్తాయి. కానీ ఉపయోగం ఉపయోగం లేదు. లింక్డ్ఇన్‌లో నేను ఎవ్రీ డే మినిమమ్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్పెండ్ చేస్తాను. అండ్ దెన్ యాప్ లింక్డ్ఇన్ యాప్ నేను నా మొబైల్‌లో యేసుకున్నాను. నేనసలు యాప్స్ ఎయ్యను. సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ నేనసలు వెయ్యను. హ్మ్. అలాంటిది నాకు తప్పక నౌకరీ, మానిస్టర్ ఇయన్నీ యాప్స్ యేసుకున్నా. అట్లాగే లింక్డ్ఇన్ యాప్ యేసుకొని ట్రై చేస్తున్నా. ఏ పొజిషన్ నాకు కనిపించినా ఐ హావ్ హైలైటర్స్. నేనేంటంటే సెర్చ్ ఇంజిన్స్ అయన్నీ కీవర్డ్స్ అయన్నీ పెట్టుకున్నాను. హ్మ్. నాకేంటంటే ఈమెయిల్ వచ్చేస్తది. హైలైట్ అయిపోతది. రాంగానే ఐ విల్ జస్ట్ గో అహెడ్ అండ్ అప్డేట్ ఇట్. ఓపెన్ టు వర్క్ ఏమైనా పెట్టారా లింక్డ్ఇన్‌లో? లేదు పెట్టలేదు. ఓపెన్ టు వర్క్ లింక్డ్ఇన్‌లో పెడితే మా కంపెనీలో కంపెనీలో తెలిసిపోతది. తెలుస్తది. కంపెనీలో బట్ తెలిసిపోయింది హైలైటర్స్ అంటే, అన్నారు కదా! అవెలా అంటే నేను లింక్డ్ఇన్‌లో? కీవర్డ్స్ పెట్టుకుంటాను. హుహు. సెర్చ్ ఇంజిన్స్ విత్ కీవర్డ్స్ నేను పెట్టుకుంటాను. ఆ పెట్టుకోవటం మూలంగా ఏంటంటే ఆ కీవర్డ్‌తో ఏదైనా జాబ్ పోస్టింగ్ పడిందంటే నాకు ఈమెయిల్ వస్తది. హ్మ్. లేకపోతే నోటిఫికేషన్ వస్తది. ఇట్లా వచ్చినప్పుడు అది నాకు ఎంతవరకు సూటబుల్ ఏంటి అనేది చెక్ చేసుకొని, నేను ఇంకా సబ్మిట్ చేసుకుంటాను అప్లికేషన్. అట్లాగా చేసుకుంటే నాకు 3 ఆర్ 4 జాబ్స్ పోస్టింగ్స్ వచ్చినియి. ఐ మీన్ ఆ ఆపర్చునిటీస్ వచ్చినియి. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని లింక్డ్ఇన్‌లో. అన్నీ లింక్డ్ఇన్‌లోనే. అన్ని లింక్డ్ఇన్ నుంచే. 70,000, 80,000 ఖర్చు పెట్టి వేస్ట్ ఆఫ్ నౌకరీ, మనీ. షైన్ ఏమి లేదు. వేస్ట్ ఆఫ్ ఏమి మనీ. లేదు. ఏమి లేదు. అంటే ఆకలితో ఉన్నాం గాబట్టి వాళ్ళు దే ఆర్ జస్ట్ టేకింగ్ దే ఆర్ ద చీటింగ్ యూ. యూజ్ ఆఫ్ ఇట్ అంతే. హ్మ్. ఇక్కడ హ్మ్. యూ మైట్ హావ్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఆ కంపెనీ 12 ఇయర్స్ హ్మ్. రిటైర్ అయిపోతున్నాను హ్మ్. అనుకున్న కంపెనీ దగ్గర నుంచి బయటకొచ్చారు. హ్మ్. అండ్ ఆ తర్వాత ఒక 7, 8 మంత్స్ బాగా స్ట్రగుల్ అయిన తర్వాత యూ గాట్ మల్టిపుల్ స్కామ్స్ యాస్ వెల్. హ్మ్. యాహ్! నౌకరీ నుంచి, షైన్ నుంచి. హ్మ్. ఆ తర్వాత లింక్డ్ఇన్ నుంచి యూ గాట్ ఎ జాబ్. హ్మ్. అండ్ ఒక మంచి ప్యాకేజ్ వచ్చింది కదా! హ్మ్. ఆల్మోస్ట్ డబుల్ టు ద ఓల్డ్ యెస్. వన్. యెస్. ఎలా అనిపించింది? వాట్స్ ద థాట్ ప్రాసెస్ ఏం జరిగిందసల? హౌస్ ద ఫీల్? ఫీల్ ఈజ్ ఐయామ్ రియల్లీ హ్యాపీ ఆఫ్ గెట్టింగ్ దట్ ప్రోగ్రామ్ మేనేజర్ విత్ గుడ్ సాలరీ. హుహు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐయామ్ సాడ్ ఆఫ్ లీవింగ్ మై కరెంట్ కంపెనీ. అది ఉంటదిలెండి. అది. అది కానీ ఏంటంటే కష్టపడితే ఎప్పుడైనా సరే దాని ప్రతిఫలం అనేది ఉంటది. కాకపోతే మనం ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. అంతే. ఆ రోజు నాకొచ్చిందనుకుంటున్నాను. ఈ 12 సంవత్సరాలు ఈ 17 సంవత్సరాల కష్టము నాకు ఇవాళ ఫలితం వచ్చిందని అనుకుంటున్నాను. కానీ ఆ స్టేజ్‌లోకి వెళ్ళటానికి కూడా నాకు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ డిడ్. నిద్రలేని రోజులున్నయి. అండ్ నేను స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి నా రెగ్యులర్ వర్క్‌కి టైము ఏది ప్రాబ్లమ్ కాకుండా నేను అడిషనల్ ఎఫర్ట్ పెట్టి, అడిషనల్ ఎఫర్ట్స్ నేను స్పెండ్ చేసి ఫ్రాంక్లీ టెల్లింగ్ కొన్ని కొన్ని రోజులు నేను 2, 3 అవర్స్ నిద్రపోయిన రోజులున్నాయి. హ్మ్. యాహ్! 2, 3 అవర్స్. మా మీ వైఫ్ ఓల్డ్ కంపెనీలో. వరల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీకెళ్ళటానికి ఆ గ్యాప్‌లో ఆ 7 7 మంత్స్ మంత్స్‌లో. నేను ప్రిపేర్ అవ్వటానికి గాని ఏదైనా గూడా. సీరియస్‌లీ? యెస్. అంత కష్టమా? యెస్. మరి 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అండ్ హ్మ్. ప్యాకేజ్ అండ్ వి నీడ్ టు బి అప్ టు ద మార్కెట్. క్వెషన్స్ ఏమేమి సర్టిఫికేషన్స్. అడుగుతారసల? ప్రాజెక్ట్ మేనేజర్‌కి?
క్వెషన్స్ ఏముండవు. చాలా సింపుల్‌గా ఉంటాయి. కాకపోతే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్సే డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. ఒకటి అది. 2 ఏమన్నా శాంపుల్ క్వెషన్స్ హౌ యూ మేనేజ్డ్ ద ప్రాజెక్ట్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్ అండ్ హౌ యూ ఓవర్‌కమ్. ఆన్సర్స్ సేమ్‌గానే ఉంటాయి అందరూ చెప్పేది. కానీ వాళ్ళకొక లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్ ఆఫ్ ఆన్సర్స్‌లో మన ఆన్సర్ ఉంటే వీల్ త్రూ. విల్ బి త్రూ. అట్లా ఉంటది. ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరుగుతాయి? దట్స్ బేస్డ్ అపాన్ ద కంపెనీ. ఇప్పుడు నేను జాయిన్ అయిన కంపెనీ అయితే నాకు 6 రౌండ్స్ జరిగినాయి. 6 రౌండ్స్ ఆఫ్ టెక్నికల్ డిస్కషన్. ప్యూర్లీ టెక్నికల్ 6 రౌండ్స్ జరిగినాయి నాకు. అంటూ మేనేజరల్ రోల్ పైన టెక్నికల్ డిస్కషన్ జరిగింది. అండ్ మేనేజర్ రోల్ కాదు, ఇట్స్ ప్రోగ్రామ్ మేనేజర్. ఇట్స్ వన్ స్టెప్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్. ప్రోగ్రామ్ మేనేజర్ రోల్. బట్ ఏంటంటే ఇట్స్ టెక్నికల్ కమ్ ప్రొడక్ట్. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ టెక్నికల్ ప్లస్ ప్రొడక్ట్. ఎందుకంటే నా టెక్నికల్ స్కిల్స్ కూడా యూజ్ అవ్వాలి అండ్ దెన్ నా ప్రాజెక్ట్ స్కిల్స్ కూడా యూజ్ అవ్వాలి. 2 కలిపిన కాంబినేషన్‌లో నాకు ఆపర్చునిటీ వచ్చింది. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఏంటంటే దే టుక్ 6 రౌండ్స్ టు ఐడెంటిఫై ఆల్ దీస్ థింగ్స్. 6 ఇంటర్వ్యూస్. 7th ఇంటర్వ్యూ ఈస్ నథింగ్ బట్ వీపీ. అండ్ అది కూడా మంచిగానే జరిగింది. నాకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఏం జరగలేదు ఫ్రాంక్లీ టెల్లింగ్. వాళ్ళు నాకు డైరెక్ట్‌గా కాల్ చేసి ఇంకొక 1 అవర్‌లో ఆఫర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. హెచ్ఆర్ డిస్కషన్స్ ఏం చేయలేదు. నాకు నచ్చిన సాలరీ ఇవ్వకపోతే నేను రిజెక్ట్ చేస్తాను గదా! అంటే, "నువ్వు ప్యాకేజ్ చూస్తే నో అని చెప్పవు. వి హావ్ దట్ కాన్ఫిడెన్స్ పవన్. నో ప్రాబ్లమ్" అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే నేను ప్యాకేజ్ చూడంగానే ఐ వాస్ లైక్ స్టన్. బిత్తరైపోయినా నేను ఫ్రాంక్లీ టెల్లింగ్ బిత్తరైపోయాను. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 110% హైక్. 110% హైక్ నాకు. అండ్ దెన్ ఇట్స్ లైక్ 100% రిమోట్ అని చెప్పారు. అండ్ నేను చేసే పని ఈ 12 ఇయర్స్ నుంచి చేస్తున్న పని నేను. కాబట్టి నాకు వర్క్ పరంగా ప్రాబ్లమ్ లేదు. లొకేషన్ పరంగా ప్రాబ్లమ్ లేదు. సాలరీ పరంగా ప్రాబ్లమ్ లేదు. ఐయామ్ హ్యాపీ. అసలు ఆ ఎక్సైట్‌మెంట్ ఏంటంటే అంత ఎక్సైట్‌మెంట్ నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఆ ప్యాకేజ్ చూసి అనిపించింది గానీ, బట్ జాబ్ వచ్చిన ఎక్సైట్‌మెంట్ నాకు అనిపించలేదు. ఎందుకు అంటే 3.5 మంత్స్ రన్ అయింది నాకు ప్రాసెస్ అంతా. అందుకని ఏంటంటే ఐ వాస్ లైక్ ఓకే వస్తది. రేపొస్తది అనే దాంట్లో ఉండడం మూలంగా ఆఫర్ వచ్చిన ఎక్సైట్‌మెంట్ లేదు గానీ, ప్యాకేజ్ ఎక్సైట్‌మెంట్ అయితే నాకు బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 50 లక్షలు అనుకున్నాం అనుకోండి. అంతకుముందు మీరు ఎంఎన్‌సిలో అంటున్నారు కాబట్టి. ఇప్పుడు 110% హైక్ అంటే ఆల్మోస్ట్ కోటి పైన ఉండొచ్చు. వెరీ నైస్ అండి. వెరీ నైస్. ఈ కోటి అనే ఫిగర్ ఏంటంటే మనం ఒక రోజు ఏదైనా దాచి పెడదాం, ₹1,00,00,000 దాచుకుంటే నాకు ఒక అండ ఉంటది అనుకునే ఫిగర్ కదా. మీరు ఆఫర్ లెటర్ చూసినప్పుడు హెచ్ఆర్ అన్నది కదా, ఆఫర్ లెటర్ చూసినప్పుడు యు ఆర్ వెరీ వెరీ ఎలైటెడ్ అని చెప్పారు కదా. దట్స్ వాట్ ఐయామ్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్ ప్యాకేజ్. అంటే ఓకే ఈ ప్యాకేజ్‌తో ఒక సంవత్సరం ఉంటే నాకు ఓకే ఇంత వస్తది గామాలు అని నాకేంటంటే ఓకే నేను ఒక 4, 5 ఏళ్లలో ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఒక ఇల్లు కొనుక్కోవచ్చు నేను. నా అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు ఏదైనా ఉంటే గనక. ఇట్లాగా ఏంటంటే చానా ఆలోచనలు వచ్చినాయి. చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ యూ నో రైట్ దిస్ ఈస్ ఐటీ ఫీల్డ్ రైట్. మనకి ₹1,00,00,000 వచ్చినా కూడా మనం దాదాపుగా 30-35 లక్షలు గవర్నమెంట్‌కి పే చేయాలి. ఖచ్చితంగా. రైట్. అండ్ ఇంకోటి డైనమిక్ వరల్డ్ అని చెప్పాను గదా! ఇవాళ తీసుకుంటారు. ఒక 6 మంత్స్ ఆగిన తర్వాత వాళ్ళకి ఇఫ్ దే డోంట్ హావ్ ఎనీ వర్క్ ఓవర్ దేర్ దట్స్ ఎ రిస్క్ రైట్. అండ్ నేను ఇంకా లోతుకి వెళ్ళాను ఇప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడు నాకు 10 లక్షలు ఉన్నప్పుడు నాకు 12 లక్షల ప్యాకేజ్ ఈజీగా వస్తది. అది నాకు ఇప్పుడు 50 లక్షలు ఉన్నప్పుడు 60 లక్షల ప్యాకేజ్ రావాలి అంటే కష్టం అవుతది. అది ₹1,00,00,000 ఉంటే రాదసలకి. 2 కోట్లు ఇస్తారా? రాదసలకి. రైట్. అందుకని ఏంటంటే దట్స్ ఆల్సో ఫస్ట్ వచ్చినప్పుడు మస్తు హ్యాపీ ఫీల్ అయినా. తర్వాత ఆలోచించినప్పుడు ఓకే ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఫస్ట్ మనమే ఉంటాము. వెయిట్ వేయాలంటే రేపు ఏదైనా ప్రాబ్లమ్ వస్తాయి. రైట్. ఇవన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా 17,000 వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటది. అండ్ దెన్ 1,00,000 వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటది. 2,00,000 వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటది కదా. అండ్ దెన్ వే ఆఫ్ లివింగ్ గాని లేకపోతే ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ రేట్లు కూడా పెరిగిపోయినాయి బాగా. లివింగ్ స్టైల్ కూడా అంతా డిఫరెంట్ అయిపోయింది కాబట్టి ఓకే. అంటే వచ్చిన దాన్ని బట్టి బతకడం అలవాటు అవుతది కదా. ఖచ్చితంగా. అట్లాగా. ఎందుకంటే 17,000 వచ్చినప్పుడు యూ మేడ్ ద సేమ్ సేవింగ్స్ ఆన్ ద పర్సెంటేజ్ లెవెల్. అంతే. అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ మేకింగ్ దిస్ మెనీ 4-5 lakhs per month you'd be making the same savings అని అంటారు. 17 yearsలో ఈ ₹1,00,00,000 ప్యాకేజ్ చూసారు కదా. మీ
పడిన కష్టం అంతా గుర్తొచ్చిందా? వాట్ వాస్ ద ఎంటైర్ జర్నీ? అసలు మీరు ఈ ఆహ్, ఐటీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? నేను రూ. 45 పెట్టి, రూ. 45 పెట్టి టికెట్ కొనుక్కొని హైదరాబాదు రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫార్మ్ అపోజిట్ సైడ్ నుంచొని హ్మ్. ట్రైనొచ్చినప్పుడు కర్చీపేసి ఎళ్లి కూర్చునేవాడిని. ఆ స్టేజ్ నుంచి హ్మ్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక ఫంక్షన్‌కి వెళ్ళాలి. నేను బుక్ చేశాను ట్రైను. బట్ ట్రాఫిక్ జామ్ మూలంగా ట్రైన్ మిస్ అయింది. నేనేం బాధపడలేదు. డైరెక్ట్‌గా పెట్రోల్ బంక్‌కెళ్ళాను. పెట్రోల్ కొట్టించుకున్నాను. కార్‌లో ఎళ్ళిపోయాను. యాస్ సింపుల్ యాస్ దట్. దట్ యాస్ సింపుల్ యాస్ దట్. హ్మ్. అది. అట్లా ఏంటంటే ద లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. విచ్ ఈస్ లైక్ హ్యాపీ. బట్ అట్ ద సేమ్ టైమ్ నేనెప్పుడు గూడా మర్చిపోలేదు నా పాత రోజుల్ని. ఎవరైనా హైదరాబాద్‌కొచ్చినప్పుడు ఇన్ కేస్ మా ఫ్యామిలీలో గాని, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని ఎవరైనా కాల్ చేసి ఇట్లా జాబ్ సెర్చింగ్ కోసం వచ్చాము అంటే గనక ఐ విల్ సపోర్ట్ దెమ్ హౌ మచ్ ఐ కెన్. ఎంత వరకు చేయగలిగితే అంత వరకు చేస్తాను. ట్రైనింగ్స్ నేనే తీసుకుంటాను వాళ్ళకి స్పెషల్‌గా. వాళ్ళతో మాట్లాడతాను. ప్రొఫైల్ ప్రిపేర్ చేపిస్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎట్లా చూడాలి? ఏంటనేది నేను సాయశక్తులా నేను హెల్ప్ చేస్తాను. అండ్ డిఫరెంట్ కంపెనీస్‌లో ప్రొఫైల్స్ పుష్ చేయటం గాని ఏదైనా గూడా. బికాజ్ నేను కష్టపడొచ్చాను. నాకు తెలుసు ఆ కష్టం ఏంటి అనేది. అవును. అలాంటప్పుడు వేరే వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఇఫ్ వి హెల్ప్ దెమ్ అది ఏదో ఒక రూపాన మనం కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ మనకొస్తది. హ్మ్. అట్లాగా ఎందుకు అంటే నాకు తెలుసు ఆ కష్టం. హ్మ్. ఆ రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడాలి? ఈ జాబ్‌లోకి నేను రావాలంటే ఎట్లాగా? నేను ప్రొఫైల్స్ బండిల్ ఒక హ్మ్. 10, 20, 30 కాపీలు తీసుకొని హైటెక్ సిటీ దగ్గర ఆటోలో వెళ్ళి, అక్కడ నుంచి వరుసగా ప్రతి కంపెనీలో ప్రొఫైల్ డ్రాప్ చేసుకుంటూ ఎళ్ళిన రోజులున్నాయి. 17 ఏళ్ల ముందు. 17 ఇయర్స్, 18 ఇయర్స్ బ్యాక్. హ్మ్. 2004 పాస్డ్ ఔట్. అండ్ ఐ హ్మ్. గాట్ జాబ్ అంటే బ్రేక్ ఇచ్చింది 2007 హ్మ్. విత్ బిగ్ ఎంఎన్‌సి ఇన్ ఎలా? పూణే. హౌ డిడ్ యూ ల్యాండెడ్ దేర్? అది ఒక పెద్ద స్టోరీ చెప్పాలి అంటే. అప్పుడేంటంటే ఫ్రెషర్‌గా జాబ్స్ రాలేదు. హ్మ్. అండ్ ఎవరిని అడిగినా కూడా ఎక్స్‌పీరియన్స్. ఏం చేయాలి? అండ్ దెన్ ఒకటే మంత్ర అందరూ చెప్పేదేంటంటే పుట్ అప్ ఫేక్. 17 ఏళ్ల ముందు కూడా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ నడిచినాయండి? నడిచినియి. ఆ! యాహ్! ఫేక్ పెడితే కాలొస్తది. అప్పుడు ఎట్లా ఫేక్ పెట్టాలి? ఏం జేయాలి? ఏంటనేది కూడా తెలీదు. తెలీదు. మనం ఏం జేసాము, సరే ఏముంది 3 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ పెడితే కాలొస్తది అంటున్నారు గదా! 2 ఏళ్లయింది. ఇప్పటికి 2 ఇయర్సే గదా ఉంది. ఒక 1 ఇయర్ వెనక్కి జరుపుదాము మన పీజీ అనుకోని ఏదో ప్రొఫైలు పెట్టేసాను. లక్కీ దట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ దట్ ఐ అటెండెడ్ విత్ 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఐ గాట్ జాబ్. ఇంకేముంది నాకు జాబొచ్చేసిందనుకున్నా. కానీ మనం పెట్టిందేమో ఫేకు అండ్ దెన్ ఒక ఇయర్ వెనక్కి జరిపాము. హ్మ్. రేపేమవుతది ఏంటంటే ఆలోచన లేదు మనకి. ఆ! అక్కడొక ఒక 1 ఇయర్ చేశాను నేను. హ్మ్. అండ్ దెన్ ఐ డిసైడెడ్ ఓకే. ఇక మనం జెన్యూన్‌గా ఉందాము. ఒక సంవత్సరం అక్కడ నీట్‌గా పని చేసేసుకున్నారు. అప్పుడున్న ఎక్స్‌పీరియన్స్ మీద మళ్ళీ ట్రయల్స్ చేసుకున్నాము. చాలా ఛాలెంజెస్ వచ్చినియి అప్పుడు. 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నావా? 2.5 సంవత్సరాలు ఏం చేసావు? అది ఇది అని. ఇంకా ఓకే. కానీ సీ ఆహ్, ఫైనల్లీ ఏంటంటే మన టెక్నికల్ స్టఫ్ విల్ ప్రూవ్ అస్ అగైన్. అవును. అంతే. నాకు ఆపర్చునిటీ వచ్చింది. హైదరాబాద్‌లో వచ్చింది. ఒక ఆపర్చునిటీ వచ్చింది. అండ్ దెన్ నేనక్కడ జాయిన్ అయ్యాను. హ్మ్. ఇంక అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను నాది కష్టపడే మనస్తత్వము. నా మేనేజర్ నా కష్టాన్ని చూసి ఒకటే అడిగింది. ఆటోమేషన్ ఉంది. హ్మ్. నువ్వు స్టార్ట్ చేస్తావా? నేను ఓకే. చెప్పిన. యూ జాయిన్డ్ యాస్ ఎ క్యూఏ టెస్టర్. మాన్యువల్ క్యూఏ టెస్టర్‌గా మాన్యుయల్ జాయిన్ క్యూఏ అయ్యారు. టెస్టర్. హ్మ్. ఆటోమేషనే ఉంది. నువ్వు ఏంటి మరి జాయిన్ అవుతావా? హ్మ్. ఇట్లాగే ఏంటంటే ఒక 10 పీపుల్‌ని తీసుకున్నారు వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని. ఆటోమేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని వీళ్ళని. మాకొక మెంటర్ వచ్చాడు చెన్నై నుంచి. హ్మ్. సుధాకర్ సుబ్రహ్మణ్యం. స్టిల్ ఐ కెన్ రిమెంబర్ హిస్ నేమ్. ఇంటి పేరుతో సహా. ఎందుకంటే ఎందుకు అంటే హి ఈస్ మై ఫస్ట్ గురు ఇన్ ఆటోమేషన్. హ్మ్. నేను మిరకిల్స్ నా చేత చేపించాడు తను. హ్మ్. ఫ్రాంక్లీ టెల్లింగ్ ఆటోమేషన్‌లో. హ్మ్. నేను 8 ½ ఇయర్స్ ఆటోమేషన్ కంటిన్యూయస్‌గా చేశాను. బట్ స్టిల్ ఏంటంటే ఆటోమేషన్ ఎక్స్‌పర్‌టీస్ ఉండటం మూలంగా ఐ గాట్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ యాప్ ల్యాబ్స్. యాప్ ల్యాబ్స్‌లో వచ్చింది. యెస్. దట్స్ ఎ టెస్టింగ్ థర్డ్ పార్టీ ఇండివిడ్యువల్ కంపెనీ. ఇండిపెండెంట్ టెస్టింగ్ థర్డ్ పార్టీ కంపెనీ. హ్మ్. యాప్ ల్యాబ్స్‌లో ఒక టెస్టర్ చాలా మందికి డ్రీమ్స్ ఉంటది. యాప్ ల్యాబ్స్‌లో జాయిన్ అవ్వాలి అని. హ్మ్. ఎందుకంటే దట్స్ ప్యూర్ టెస్టింగ్ కంపెనీ. హ్మ్. హ్మ్. చానా టెస్టింగ్‌లు, చానా గ్రోత్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఇయన్నీ చానా ఉంటాయి అక్కడ. హ్మ్. జాయిన్ అయ్యాను యాప్ ల్యాబ్స్‌లో. అండ్ దెన్ అక్కడ ఒక 3 ఇయర్స్ చేశాను. దేర్ మే బీ సమ్ ఇష్యూస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంపెనీ అనుకున్నాను. అండ్ దెన్ ఐ క్విట్ ఓవర్ దేర్ వితిన్ 1 వీక్. అప్పుడు 1 వీక్‌లో వచ్చేసింది. బికాజ్ ఐ హావ్ ఆటోమేషన్ ఎక్స్‌పర్టీస్. టాలెంట్ ఆల్‌మోస్ట్ ఉంటే ఆల్. జాబ్ ఈజీ. వితిన్ 1 వీక్‌లో నాకు ఆపర్చునిటీ వచ్చింది. అండ్ దెన్ ఐ జాయిన్డ్. జాయిన్ అయిన తర్వాత 12 ఇయర్స్ అదే కంపెనీలో పనిచేశాను నేను. అండ్ దెన్ ఐ జాయిన్డ్ యాస్ ఎ క్యూఏ ఇంజినీర్ ఫ్రాంక్లీ టెల్లింగ్. అండ్ దెన్ ఆ తర్వాత సీనియర్ క్యూఏ ఇంజినీర్ అయ్యాను. లీడ్ అయ్యాను. టెక్నికల్ మేనేజర్ అయ్యాను. తర్వాత ఇంజినీరింగ్ మేనేజర్ అయ్యాను. తర్వాత సీనియర్ ఇంజినీరింగ్.
డిఫరెంట్ రోల్స్ ప్లే చేశాను. ఈ డిఫరెంట్ రోల్స్‌లో నేను స్క్రమ్ మాస్టర్‌గా చేశాను, ప్రొడక్ట్ ఓనర్‌గా చేశాను. అండ్ ఒక టెక్నికల్ పర్సన్‌గా చేశాను. ఒక ఎస్ఎంఈ లాగా చేశాను. ఐ ప్లేడ్ డిఫరెంట్ రోల్స్ ఆల్ టుగెదర్. ఇంత ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని అండ్ దెన్ ఫైనల్లీ ఐ ల్యాండ్ అప్ ఇంటు ఏ హ్యూజ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ రైట్ నౌ విత్ దట్ హ్యూజ్ సాలరీ. ఒక బట్ ప్రాజెక్ట్‌లో. స్టిల్ రిస్కే. జీతం రిస్కే. ఎక్కువ ఉంది కాబట్టి యాహ్! ఫస్ట్ యూ వుడ్ బి ద పర్సన్ టు గెట్ హ్మ్. ఫైర్డ్ అంటారు. యాహ్! అండ్ హౌ గుడ్ ఇట్ ఈస్ టు మేనేజ్ ద కనెక్షన్స్ ఆర్ ఎల్స్ మెయింటైన్ ద కనెక్షన్స్ ఓవర్ ద ఐటీ కెరియర్? ఇట్స్ లైక్ ఇప్పుడు కనెక్షన్స్ అనేది ఒకటి 100 టైమ్స్ వాళ్ళు చెప్పింది విని, 101 టైమ్ వాళ్ళు చెప్పింది వినకపోతే డెఫినిట్‌గా క్లాషెస్ వస్తాయి. హ్మ్. అందుకే నేను చెప్పేదేంటంటే, యూ బిలీవ్ యువర్ కంపెనీ. యూ బి లాయల్ టు యువర్ కంపెనీ. నాట్ టు ద పీపుల్ హూమ్ యూ ఆర్ వర్కింగ్. హ్మ్. నేను ఒకటే చెప్తాను. ఏ కంపెనీ అయినా, చిన్న కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా కూడా కంపెనీ మంచిదే. కంపెనీలో పనిచేసే మనుషులే ఆ! చేస్తారు ఏది చేసినా. అండ్ ఇప్పుడు దేవుడు అన్ని చోట్ల లేక, ఉండలేక అమ్మని సృష్టించారు అంటారు గదా! అవును. అట్లాగే ఇప్పుడు కంపెనీ సీఈఓ అన్ని చోట్ల ఉండలేడు గదా! హ్మ్. అందుకని డిఫరెంట్ పొజిషన్స్‌ని క్రియేట్ చేసి, ఆ పొజిషన్స్‌కి డిఫరెంట్ మెంబర్స్‌ని అలొకేట్ చేసి పెట్టాడు. మన లీడరు రెస్పాన్సిబుల్ ఉన్న లీడర్ అయితే అండ్ మంచి మెంటర్ అయితే మనకి ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. మన లీడర్ మనతో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి, మన తప్పులు ఎత్తి చూపి, అదే లీడర్ తప్పు చేస్తే హ్మ్. రైట్? దట్స్ వాట్. యూ బీ లాయల్ టు ద కంపెనీ హ్మ్. ఫ్రమ్ డే 1. హ్మ్. డోంట్ లాయల్ టు ద పీపుల్ విత్ హూమ్ యూ ఆర్ వర్కింగ్. హ్మ్. నేనిక్కడ లాయల్టీ గురించి చెప్తున్నా. బట్ నువ్వు జెన్యూన్‌గా ఉండు. ఫ్రెండ్లీగా ఉండు. సపోర్టివ్‌గా ఉండు. అండ్ హెల్ప్ ఎవ్రీథింగ్. బట్ డోంట్ బి లాయల్టీ. తన కోసం నువ్వు ఏది కావాలంటే అది చెయ్యొద్దు. హ్మ్. కంపెనీ ప్రాసెస్ ప్రకారము కంపెనీకి లాయల్టీగా ఉండి కంపెనీకి చెయి. హ్మ్. అప్పుడేంటంటే ఏదో ఒక రోజు కంపెనీ నిన్ను గుర్తిస్తది. హ్మ్. గుర్తించలేని రోజున కంపెనీనేం తిట్టుకోవద్దు. ఎందుకంటే కంపెనీకి చానా పనులుంటాయి చేయటానికి. నువ్వు ఒక్కడివే కాదు ఎంప్లాయివి. పక్కకొచ్చేసేయి. దట్స్ హ్మ్. ఇట్. అంతే కదా! అంతే కదా! దట్స్ వాట్. అది ఏంటంటే ఇట్స్ మై జర్నీ. ఐటీ ఫీల్డ్ ఈస్ ఎ డైనమిక్ ఫీల్డ్. హ్మ్. డోంట్ బిలీవ్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అదే 100 పనులు నువ్వు చేస్తే, 101 పని నువ్వు చేయలేదనుకో, దట్స్ ఇట్. క్లాషెస్ స్టార్ట్ అవ్వడానికి అక్కడే. లేదా నువ్వు చెప్పింది వినాలంటారు. అందులో మంచున్నా, చెడున్నా. మంచుంటే వింటాము. చెడున్నా 2, 3 సార్లు వింటాము. తర్వాత యూ ఆర్ ఇన్ ఎ ప్రాపర్ డెజిగ్నేషన్. నీ డెజిగ్నేషన్‌కి నువ్వు వాల్యూ ఇవ్వాలి. నీకిచ్చిన రెస్పాన్సిబిలిటీని నువ్వు నెరవేర్చుకోవాలి. హ్మ్. నువ్వు వేరే మనిషికి లాయల్టీగా ఉండి నీ రెస్పాన్సిబిలిటీని నువ్వు చేయలేకపోతే, యూ ఆర్ నాట్ ఫిట్ టు దట్ జాబ్. సో, లెట్స్ సే నేనే ఒక కంపెనీకి లాయల్‌గా ఉన్నాననుకోండి. హ్మ్. 12 ఏళ్ళకి లాయల్‌గా ఉన్నాను. హ్మ్. ఆ కంపెనీలో ఏదో జరిగి దే హ్మ్. రిమూవ్డ్ మీ హ్మ్. ఆన్ ఏ ఫైన్ డే ఒకరోజు హ్మ్. సడెన్‌గా తీసేసారు నన్ను. ఓకే. నేను ఐ మేనేజ్డ్ ఏ ఫ్రెండ్‌షిప్ విత్ మై హ్మ్. మేనేజర్. హ్మ్. ఒక ఐదుగురు, ఆరుగురు మేనేజర్స్ హ్మ్. ఉన్నారు నాకు. వాళ్ళతో హ్మ్. ఫ్రెండ్‌షిప్ హ్మ్. ఉంది నాకు. హ్మ్. అండ్ నేను ఇలా బయటకొచ్చాను కంపెనీ నుంచి. ఇఫ్ హ్మ్. యూ హావ్ ఎనీ ఓపెనింగ్స్ కెన్ యూ హ్మ్. రిఫర్ మీ అంటే దే కెన్ రిఫర్ అస్ కదా! యాహ్! దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ. హావ్ యువర్ ఓన్ నెట్వర్క్. హ్మ్. బట్ నాట్ లాయల్టీ. హుహు. హియర్ నెట్వర్క్ ఈస్ డిఫరెంట్, ఫ్రెండ్‌షిప్ ఈస్ డిఫరెంట్ అండ్ లాయల్టీ ఈస్ డిఫరెంట్. హ్మ్. లాయల్టీ అంటే తను ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. తనకి నువ్వు రుణపడి ఉండాలి. హ్మ్. నువ్వు ఒక మనిషికి కంపెనీలో రుణపడాల్సిన అవసరం లేదు. కంపెనీకి రుణపడాలి. కంపెనీ నీకు జాబ్ ఇచ్చింది. కంపెనీ ఓకే. నీకు డబ్బులిస్తుంది నువ్వు చేసిన పనికి. కంపెనీ నీ ఆహ్, కుటుంబాన్ని కాపాడుతుంది. రైట్? అంతే కదా! మనిషి కాదు. హ్మ్. ఆ మనిషి ఉన్నా లేకున్నా కంపెనీ నీకు జాబ్ ఇచ్చేది గదా! మనిషి మధ్యలో వచ్చాడు నీకు. రైట్? సో కానీ నెట్వర్క్‌ని డెవలప్ చేసుకోండి. హ్మ్. నెట్వర్క్‌ని ఉంచుకోండి. మీ ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేసుకోండి. మీరు హెల్ప్ చేయండి. సజెషన్స్ తీసుకోండి. అన్నీ చెయ్యండి. కానీ ఆ మనిషి కోసము మీ మనసుని చంపుకొని పనులు చేయాల్సిన అవసరం అంటే లేదని చెప్తున్నా. ఎలాంటి పనులు? ఎలాంటిగా? హౌ? ఏదైనా వాట్ సరే కైండ్ ఆఫ్ ఫర్ థింగ్స్? ఎగ్జాంపుల్ మీరు మేనేజర్ పొజిషన్‌లో ఉన్నారు. హ్మ్. మీకొక టీమ్ ఉంది. హ్మ్. ఆ టీమ్‌ని మేనేజ్ చేసే రెస్పాన్సిబిలిటీ మీది. ఆ హ్మ్. టీమ్‌ని కాపాడే రెస్పాన్సిబిలిటీ మీది. హ్మ్. ఓకే. మీరు వేరే పనుల కోసం మీ రెస్పాన్సిబిలిటీని పక్కన పెడితే, మీరు మీ జాబ్‌కి చేస్తుంది ఆహ్, ఏమంటారు? మీరు మీ జాబ్ ప్రాపర్‌గా చేయట్లేదు. హుహు. 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 రైట్? హ్మ్. అంటే యాస్ వి ఆర్ టాకింగ్ దీస్ థింగ్స్ యూ మైట్ హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ పాలిటిక్స్ కదా! యెస్. మీ 17 ఏళ్ల సో కెరియర్‌లో. మెనీ పాలిటిక్స్. హ్మ్. సో అసలు మెనీ పాలిటిక్స్. ఎలా జరుగుతాయి? ఏంటి? ఐ మీన్ అట్స్ ఇవన్నీ ఒక అసలకి మేనేజరియల్ లెవెల్‌లోనే ఆహ్, జరుగుతూ ఉంటాయి. మేనేజర్ లెవెల్‌లోనే కాదు. ఒక హ్మ్. చిన్న ఇంజినీర్ లెవెల్‌లో కూడా జరుగుతాయి. ఆహా! కానీ వెలుగులోకొచ్చేయి మేజర్‌గా ఏంటంటే, అట్లా బయట పడ్డప్పుడు అంటే మనిషి ఫ్రస్ట్రేట్ అయినప్పుడు బయటకొస్తాయవి. హ్మ్.
ప్రతి చోట ఉంటది ఎలాంటి పాలిటిక్స్ అనేది. ఎలాంటి హౌ వాట్ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి బాగా కష్టపడి నాలెడ్జ్ తెచ్చుకొని, పేరు తెచ్చుకొని కస్టమర్ దగ్గరో, క్లయింట్ దగ్గరో ఆన్ సైట్ ఆపర్చునిటీ సంపాదిస్తాడు. హ్మ్. ఓకే. కానీ ఇంకో వ్యక్తి 5 ఏళ్ల నుంచో, 4 ఏళ్ల నుంచో కంపెనీలో పనిచేస్తా ఉంటాడు. ఆ మేనేజర్‌కి తను. హ్మ్. ఈ ఆపర్చునిటీని తను తీసుకుంటాడు. హుహు. ఏమవుతది? తినికి ఇతను రావాల్సింది యెస్. తనకిచ్చేసాడు. తర్వాత ఎవ్రీ ఇయర్ అప్రైజల్స్ ఉంటాయి. హ్మ్. మేనేజర్ చేతిలోనే ఉంటది. హ్మ్. మేనేజర్ ఇచ్చిన ఇష్టం వచ్చిన రేటింగ్ ఇచ్చుకోవచ్చు. అవును కదా! క్వెషన్ చేసేదెవరు? ఒకవేళ క్వెషన్ చేసాడనుకో, హ్మ్. అతను ఉండడు. అదే పాలిటిక్స్. క్వెషన్ చేసాడొకడు. హ్మ్. ఓకే. ఓకే. థిస్ గై క్వెషన్డ్ మీ. కాబట్టి ఇతను నెక్స్ట్ యాస్పైర్‌కి సిస్టమ్‌లో ఉండకూడదు. ఏం ఓకే. చేయాలి? విల్ రిమూవ్ హిమ్. అంటే ఈ రిమూవ్ చేయరు. ప్రాజెక్ట్ నుంచి వేరే ప్రాజెక్ట్. ఆహా! అట్లా ఏం హ్మ్. చేయరు. రిమూవ్ చేసాడంటే దానికి పర్ఫెక్ట్ బ్యాక్‌గ్రౌండ్. ఎవిడెన్స్ ఉండాలి. హ్మ్. నువ్వెందుకు హ్మ్. రిమూవ్ చేస్తున్నావు అని. హ్మ్. హ్మ్. రైట్. హ్మ్. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తే చాలదా? ఆహా! నీ అంతట నువ్వు వెళ్ళిపోతావుగా. అంతే కదా! రైట్. ఖచ్చితంగా. నువ్వు ఏ పనైనా చేయని తప్పంటే దాన్ని. హ్మ్. ఇప్పుడు ఈమెయిలు రాసేటప్పుడు ఎండ్ ఏ అనేది క్యాప్ లెటర్ పెట్టి రాసాడనుకో. సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు. డూ యూ నో ఇంగ్లీష్? షో మీ వేర్ యూ కెన్ రైట్ ఏ యాస్ ఎ క్యాప్స్ స్టార్టింగ్ ఫర్ ఎండ్. ఆ! ఇంత అంటే చిన్న చిన్నయి. నేను చూసాను మేనేజర్స్‌ని అట్లా మాట్లాడినోళ్ళని కూడా. ఇంత చిన్నయి. హ్మ్. నిన్ను ఆడుకోవాలి అనుకుంటే దట్స్ దేర్ ఇట్. ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్ ఎన్ అయితే. నంబర్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఆఫీసు నీకు మీటింగ్ 10:00 రెగ్యులర్ మీటింగ్ 10:00 ఎగ్జాంపుల్. ఓకే. ఆహ్, నో సిట్ ఓకే. ఒకడు చానా దూరం నుంచి వస్తున్నాడు. వాడు రాలేడు 10:00కల్లా. ఓకే. ఓకే. 10:00కి వాడు రావట్లేదు. 9:30కి మీటింగ్ పెడదాము. వాడు రాకపోతే నువ్వు రాలేదు. రావాలి మీటింగ్‌కి నువ్వు రాలేదు అంతే. హ్మ్. దట్స్ ఇట్. ఒక మేనేజర్ చేయాలి అనుకుంటే హి కుడ్ పొగ ప్లే ఎనీథింగ్. పెట్టేస్తాడు. హ్మ్. పొగ పెట్టేస్తాడు. కానీ దట్స్ వాట్ అది చెప్తుంది. నీ జాబ్‌కి నువ్వు రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. హ్మ్. ఎంత కష్టం వచ్చినా కూడా, ఎంత ప్రెషర్స్ వచ్చినా కూడా నీ టీమ్‌ని నువ్వు కాపాడుకోవాలి. హ్మ్. నువ్వు ఆ పొజిషన్‌లో ఉన్నప్పుడు నువ్వు ఆ పొజిషన్ చెయ్యలేనప్పుడు యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ పొజిషన్. యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ నో. పొజిషన్. దట్స్ వాట్ నీకొచ్చిన పొజిషన్‌ని నీ పవర్‌ని నువ్వు మిస్‌యూజ్ చేసుకోవద్దు. హ్మ్. నువ్వు నీతులు చెప్తావు. శ్రీరంగ నీతులు చెప్తావు. హ్మ్. కానీ నువ్వు చేసే పని మంచిగా ఉండాలంటారు. మంచిగా ఉండాలి. హ్మ్. అది క్వెషన్ చేస్తే నొప్పొస్తది దానికి. ఆ నొప్పొస్తది. ఆ నొప్పి నుంచి ఉక్రోషం వస్తది. దాని నుంచి పొలిటికల్ గేమ్ స్టార్ట్ అవుతది. హ్మ్. ఆల్ అది. దీస్ పాలిటిక్స్ వుడ్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్‌లీ. దేర్. ఇప్పుడు నీ మేనేజర్ చెప్పినట్టు నువ్వు విన్నావనుకో, నీకు హైక్ మంచిగానే వస్తది. రేటింగ్ మంచిగానే వస్తది. అండ్ దెన్ నీకు ఏ ప్రాబ్లమ్ లేదు. అదే మేనేజర్ డిఫరెంట్‌గా సమ్ అదర్ వే చేస్తున్నప్పుడు నువ్వు ఇదెందుకు చేస్తున్నావు అని క్వెషన్ చేస్తే ఏమవుతది? ఇట్ విల్ బి ఇట్స్ వెరీ టఫ్. హ్మ్. అంటే సేమ్ రేటింగ్ రావచ్చు, సేమ్ హైక్ రావచ్చు. కానీ అది తెచ్చుకోవాలి అంటే చాలా టాలెంట్ ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. వాటిలతో కొట్టాలి. హ్మ్. లేకపోతే వాళ్ళ వీక్‌నెస్ కమ్యూనికేషన్ బాలేదా? ఓకే. వీడిని ఒక 4 మీటింగ్‌లో పెట్టండిరా. ఓకే. ఫీడ్‌బ్యాక్ తీసుకొనిరా. ఈ 4 మీటింగుల నుంచి జనాల చేత ఓకే. వాడికి కమ్యూనికేషన్ రాదు. వాడు మాట్లాడలేకపోతున్నాడు. కానీ వాడు అర్ధరాత్రి, అపరాత్రి దాకా సిస్టమ్‌లో ఉండి ఫిక్స్‌లు చేసేసి ప్రొడక్ట్ డెలివరబుల్ ఆన్ టైమ్‌లో ఇస్తున్నాడు. అదెవరు చెప్తాడు? అదెవరు చెప్పరు. ఆడికి నచ్చినప్పుడు ఆడికి చెప్పడు అది వాడు. చెప్పడు. అంత పని నచ్చినప్పుడు చేసినాడు. చెప్పడు. అది. అట్లా ఉంటాయన్నమాట. అట్లా ఈ ఉంటాయి. ఐటీ అంటేనే అట్లా. పాలిటిక్స్ అన్నారు కాబట్టి నేను ఇయన్నీ చెప్పాను ఏయ్! యాక్చువల్‌గా. దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ దీస్ ఆర్ వెరీ అంతే. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. వేరే ఎగ్జాంపుల్. నేను ఇంకోటి గూడా చెప్తాను. ఇప్పుడు ప్రతి కంపెనీలో ప్రతి వింగ్ ఉంటది. హ్మ్. హెచ్ఆర్ వింగ్ ఉంటది. అడ్మిన్ వింగ్ ఉంటది. టీఏ వింగ్ ఉంటది. రైట్? టీఏ రెస్పాన్సిబిలిటీ ఏంటి? హ్మ్. రిక్రూట్‌మెంట్. రిక్రూట్. టీఏ టీమ్ ఉన్నా కూడా హ్మ్. కాంట్రాక్టర్స్ అండ్ హ్మ్. వెండర్స్ ద్వారా కాంట్రాక్టర్స్‌ని టీమ్‌లోకి తీసుకొస్తారు. హుహు. దట్స్ వాట్ హ్మ్. ఏంటంటే జనాలు స్వార్థానికి ఉపయోగించుకోమాకండి. జస్ట్ మీ రోల్‌ని, మీ పవర్‌ని మీరు మిస్‌యూజ్ చేయకుండా నార్మల్‌గా చేసుకోండి. ఇప్పుడు అండ్ ఒకవేళ మీరన్న మాట ప్రకారం టీఏ టీమ్ ఉన్నా గాని ఒక ఎంఎన్‌సిలో నేను వాళ్ళ దగ్గర నుంచి ఎవరిని రిక్రూట్ చేసుకోవట్లేదు. ఒక పెద్దాయన హి హాడ్ సమ్ ఆఫ్ హిస్ ఓన్ కన్సల్టెన్సీస్ హ్మ్. అండ్ కెన్ హి రిక్రూట్ యెస్. చేసుకోగలడా? బట్ దేర్ ఈస్ ఎ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. హుహు. హుహు. ఇఫ్ దట్ పర్సన్ ఫాలో దట్ ప్రాసెస్ హి కెన్. హుహు. హ్మ్. కంపెనీ దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ రైట్. కంపెనీకి ఏంటి మా టీఏ గయ్యి ఫిల్ చేయలేకపోతున్నాడు. నాకు అర్జెంట్ రిక్వైర్మెంట్. హ్మ్. ఓకే. మన కంపెనీకి టై అప్ ఈ ఈ కన్సల్టెన్సీస్ మన కంపెనీ వెండర్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు రిసోర్స్‌ని తీసుకో. హ్మ్. రైట్. ఇట్లా ఏంటంటే సో మెనీ థింగ్స్. అంటే సో నాకు మెనీ థింగ్స్ ఒక కంపెనీ నుంచి జీతం కాకుండా ఇలాంటి అదర్ మానిటైజేషన్ యాస్పెక్ట్స్ కూడా ఉంటాయా? ఉంటాయి. కొంతమంది చేస్తారు.
హుహుహు. దేర్ ఆర్ సో మెనీ ఇన్‌స్టెన్సెస్. ఓకే. యూజువల్‌గా కన్సల్టెన్సీస్ యూజువల్ పెట్టుకునే వాళ్ళకి టై అప్స్ ఉంటాయంటారు. ఉంటే గనక టై అప్స్ ఉంటే గనక దేర్ ఈస్ హై ఛాన్సెస్. మనం చాలా వింటున్నాం గదా! 2,00,000 3,00,000 పే చేసి బ్యాక్ డోర్ జాబ్స్. బ్యాక్ డోర్. యెస్. హ్మ్. బ్యాక్ డోర్ జాబ్స్. మరి ఎలా వస్తుంది? ఓకే. బ్యాక్ డోర్ జాబ్స్ చేస్తున్నారంటే డెఫినిట్‌గా మేనేజర్ మరి హస్తం ఉండాల్సిందే. డెఫినిట్‌గా రైట్. మరి లేకపోతే ఇంటర్వ్యూలో ఎట్లా త్రూ అవుతారు? హ్మ్. నా మేనేజర్ వాడి కింద ఉన్న అతనికి చెప్తాడు. మేబీ అది మేనేజర్ అయి ఉండకపోవచ్చు. అది మొత్తం మేనేజ్ చేసేవాడై ఉండొచ్చు. హ్మ్. వి డోంట్ నో రైట్. బట్ ఎవరు దిస్ వుడ్ చేస్తున్నారు బి ఏంటి హ్యాపెనింగ్. అనేది. దట్స్ ఇట్. అండ్ దెన్ ఈ మధ్య మళ్ళీ కొత్తయి వింటున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ గదా! ఇదంతా ఇప్పుడు. హ్మ్. మనం అన్నీ ఆన్‌లైన్‌లోనే ఇప్పుడు ఎవ్రి ఇంటర్వ్యూస్ ఆర్ ఆల్సో త్రూ ఆన్‌లైన్ ఓన్లీ. మనం ఫేస్ టు ఫేస్ చాలా తక్కువైపోయినాయి ఇప్పుడు. రైట్. చానా కన్సల్టెన్సీస్ స్టార్ట్ అయినాయి. ఏం జేస్తారు జస్ట్ ఆహ్, మాకప్ చేస్తారు. అంటే ఫ్రంట్ పర్సన్ ఈజ్ ఒకళ్ళు. కానీ ఇంటర్వ్యూ చేసేది వేరే వాళ్ళు. వేరే వాళ్ళు. హ్మ్. ఇట్లాగ చానా జరుగుతున్నాయి. రైట్. హ్మ్. హ్మ్. అవి గూడా ఏంటంటే ప్రాక్సీస్. ఇంటర్వ్యూ‌లో ప్రాక్సీ. ఫ్రాంక్లీ టెల్లింగ్ ప్రాక్సీ. అది ఆహ్, ఇట్స్ లైక్ కన్సల్టెన్సీ వాళ్ళు 2,00,000 2.5 సమ్ అమౌంట్ చార్జ్ చేసి చేస్తారు. అది వాళ్ళు చాలా మందికి ఇచ్చుకుంటారు. మిమ్మల్ని ఎందుకు కాల్ చేయాలి ఆ ఇంటర్వ్యూకి? మీ హ్మ్. ప్రొఫైల్ ఎందుకు సూట్ అయింది ఆ ఇంటర్వ్యూకి? దేర్ హ్మ్. ఆర్ సో మెనీ థింగ్స్. హ్మ్. అంటే ఒకటి అని నేను చెప్పలేను. హ్మ్. చానా ప్లేసెస్‌లో దేర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్ ఆఫ్ లైక్ డూయింగ్ స్కామ్స్. హ్మ్. 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 సో, మన పవర్ యూజ్ చేసి ఎన్నైనా స్కాములు జేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కానీ నేను జెప్పేదేంటంటే, స్కాములు చేయకండి. మీ పవర్ యూజ్ చేసుకొని, క్వాలిటేటివ్ డెలివరబుల్స్ బయటకొచ్చేలాగా చేయండి. నేనే ఒక ఫ్రెషర్ అనుకోండి. ఐ హావ్ రీసెంట్‌లీ స్టార్టెడ్ మై కెరియర్ ఇంటూ ఎన్ ఎంఎన్‌సి. ఒక 3 హ్మ్. ఏళ్ళు, 4 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. హ్మ్. పాలిటిక్స్ హీట్ అంతా నాకొస్తుంది. హౌ కుడ్ ఐ అవాయిడ్ థిస్? దట్స్ వాట్ అందుకే అదే చెప్తున్నాను నేను. నువ్వు ఒక మనిషికి లాయల్టీగా ఉండడం స్టార్ట్ చేస్తే పాలిటిక్స్‌లోకెళ్ళిపోయినట్టే. అంటే అంటే నువ్వు మేనేజర్ చెప్పింది జేస్తున్నావు. లేకపోతే నీ లీడ్ చెప్పింది జేస్తున్నావు. టీమ్ లీడ్ కూడా పనే కదా చెప్పేది. ఇఫ్ యువర్ రిలేషన్‌షిప్ అంటిల్ వర్క్ దట్స్ ఫైన్. బట్ ఇవాళ ఎట్లా ఉంటున్నారు? వర్కే కాకుండా వెళ్తున్నారు, తాగుతున్నారు. అండ్ దెన్ దే స్టార్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ ఆల్ అదర్ స్టఫ్. వన్స్ వి గెట్ ఇంటు దట్ ఇంకా హ్మ్. మొదలవుతది. నాకు రేటింగ్ తక్కువొచ్చింది. నాకు హైక్ తక్కువ వచ్చింది ఈ ఇయరు. అతనికి రేటింగ్ ఎక్కువొచ్చింది. అతనికి హైక్ ఎక్కువొచ్చింది. వాడు ఆన్ సైట్ ఎళ్ళాడు. వీడు ఆన్ సైట్ వెళ్ళలేదు. ఏం జరుగుతుంది? ఏంటి? ఇట్లా హ్మ్. డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. మీ హ్మ్. టీమ్ లీడర్‌తో గాని, మీ మేనేజర్‌తో గాని మీరింక రెగ్యులర్‌గా వాళ్ళతో అట్లా బయటికి వెళ్తా అండ్ దెన్ వన్స్ యూ స్టార్ట్ బూజింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విత్ దెమ్. అప్పుడేంటంటే ఒక డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్పు, సమ్ అదర్ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవుతది వర్క్ కాకుండా. హ్మ్. అప్పుడేమవుతది ఓకే. వీడు నా వాడు. వీడికి ఈసారి ఎక్కువ పైసలివ్వాలి. లేకపోతే వీడికి ప్రమోషన్ ఇవ్వాలి. లేకపోతే వీడిని ఆన్ సైడ్ పంపించాలి. ఇఫ్ దట్ పర్సన్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ దట్ హైక్ ఆర్ ప్రమోషన్ అప్పుడేం చేస్తాడు మేనేజరు? ఆటోమేటిక్‌గా ఆ! ఓకే. ఈ గీత చిన్న గీతే. పెద్ద గీతను ఏం జేస్తారు? పెద్ద గీతని చెరుపుతారు. ఈ ఆహా! చిన్న గీత పెద్ద గీత అవుతది. అంతే. అప్పుడు మేనేజర్ ఊరుకుంటాడా? నేను నీకిది చేశాను గాబట్టి నువ్వు నాకిది చెయ్యాలి. హుహు. దట్స్ వేర్ ద పాలిటిక్స్ విల్ స్టార్ట్. కాబట్టి లాయల్ టు ద కంపెనీ, లాయల్ టు ద వర్క్ బట్ నాట్ టు ద మేనేజర్ ఆర్ ఎ లీడ్. నువ్వు వాళ్ళతో జోవియల్‌గానే ఉండు, రెస్పాన్సిబిలిటీగానే ఉండు, ఇన్ఫర్మేషన్ ఇవ్వు, అన్నీ ఇవ్వు. కానీ నీ లిమిట్స్ నువ్వు పెట్టుకో. అండ్ విల్ బి సేఫ్ అండ్ సౌండ్. యెస్. సో, యూ హావ్ స్టార్టెడ్ యువర్ కెరియర్ యాస్ ఎ క్యూఏ టెస్టర్, మాన్యువల్ టెస్టర్. ఆ తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ చేసి హ్మ్. ఇనీషియల్‌గా ఒక 2, 3 కంపెనీస్ స్విచ్ అయిపోయారు. హ్మ్. ఆ తర్వాత ఒక ఎంఎన్‌సిలో ఒక 12 ఇయర్స్ ఆల్మోస్ట్ ఉన్నారు. అండ్ యువర్ స్విచ్డ్ ద కంపెనీ వెరీ రీసెంట్‌లీ విత్ హ్మ్. ఆల్మోస్ట్ వెరీ గుడ్ ప్యాకేజ్. సో, ఇంత మంచి ప్యాకేజెస్ రావాలి అంటే నాట్ సో లేట్ ఇంటు ద కెరియర్. హ్మ్. ఎందువల్ల అంటే 17 ఇయర్స్ తర్వాత రూ. 1,00,00,000 వెరీ హ్మ్. గుడ్. హ్మ్. కానీ మీరు ముందు చెప్పారు 3,000, 4,000 వచ్చింది, 17,000 వచ్చింది. ఐ వాస్ నాట్ ఏబుల్ టు సేవ్ ఎనీథింగ్ అని. ఈ ప్యాకేజెస్ నాకు ముందే రావాలంటే వాట్ ఐ షుడ్ బి డూయింగ్? ముందే ఇంతింత ప్యాకేజీలు రావాలి అంటే అది ఐ డోంట్ థింక్ సో. హుహు. ఇంతింత ప్యాకేజెస్ ఇనీషియల్ డేస్‌లో రావటం అని. ఎందుకంటే ఐఐటీస్ హుహు. వాళ్ళకి జాయినింగు 50,00,000, 40,00,000 ఇచ్చి చేస్తారు. కానీ అదే ఐఐటీ 50,00,000, 60,00,000తో జాయిన్ అయినోడు ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఆగిన తర్వాత వాళ్ళ ప్యాకేజ్ ఎంత అనేది చెక్ చేసుకుంటున్నారా ఎవరైనా? హుహు. చేసుకోవటం లేదు. ఓన్లీ జాయినింగే నాకు 50,00,000తో జాయిన్ అవుతున్నా, 60,00,000తో జాయిన్ అవుతున్నా. హ్మ్. తర్వాత ఒక 4, 5 ఇయర్స్ ఆగిన తర్వాత హ్మ్. ఆర్ దే గెట్టింగ్ 15% హైక్, 20% హైక్ అండ్ గెట్టింగ్ ఇంటు 1 సీఆర్ ఆర్ 2 సీఆర్ వితిన్ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్? హ్మ్. లేదు కదా! మళ్ళీ ఒక 2 ఏళ్ళో, 3 ఏళ్ళు ఆగిన తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే కంపెనీకి జంప్ చేసినప్పుడు మళ్ళీ వస్తుంది కొద్దిగా హైక్. రైట్. హ్మ్. ద ఓన్లీ థింగ్ ఈస్ ఫ్రెషర్‌గా ఐఐటీస్ పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇనీషియల్‌గా ఇప్పుడు సాలరీస్ ఇస్తున్నారు. కానీ 17 ఇయర్స్ ఆర్ 18 ఇయర్స్ బ్యాక్
5 లాక్స్ సాలరీ, 6 లాక్స్ సాలరీ అంటే దట్స్ ఎ వెరీ, వెరీ, వెరీ బిగ్ సాలరీ ఐ కెన్ సే. అవును. కానీ ఇవాల్టి రోజున ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. డిమాండ్ పెరిగిపోయింది. కాలేజెస్ పెరిగిపోయినియి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళకి అవసరమయ్యి తీసుకోకపోయినా కూడా సంఘంలో మా కంపెనీ పెద్ద కంపెనీ. మా కంపెనీనే మేము 50,00,000 ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్రెషర్‌ని తీసుకున్నాము అంటే దట్స్ 2, 3 డేస్ అడ్వర్టైజ్‌మెంట్. హ్మ్. రైట్. అంతే అదే కదా! అడ్వర్టైజ్‌మెంట్ వేరే రకంగా చేసుకోవాలి అంటే వాళ్ళకి 10,00,00,000 ఖర్చవుతది. హ్మ్. కానీ ఇక్కడ ఒక ₹1,00,00,000 పెట్టి ఒక అతన్ని వాళ్ళ కంపెనీలోకి తీసుకున్నారు అంటే ఇట్స్ మౌత్ అడ్వర్టైజ్‌మెంట్ విచ్ ఈస్ మోర్ థాన్ దట్. మోర్ దెన్ అది. ఎంతమందిని తీసుకుంటున్నారు అట్లాగా? చాలా తక్కువ. చానా తక్కువ. రైట్. ఓకే. మంది. తీసుకుంటారు. 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోతది. తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి? హ్మ్. వాళ్ళకి హైక్స్ ఇస్తున్నారా? వాళ్ళు మళ్ళీ వేరే కంపెనీలోకెళ్ళగలుగుతున్నారా? మనం ఎంతసేపటికి స్టార్టింగే చూస్తున్నాం గానీ డౌన్ ద లైన్ 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఏ పొజిషన్స్‌లో ఉన్నారు? వాళ్ళకి సాలరీ ఎంతొస్తుంది? అనేది హ్మ్. చూడట్లేదు. కాబట్టి మనం యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ ఈస్ టుడేస్ సాలరీ 7-8 లాక్స్ ఫర్ ఎ ఫ్రెషర్. హ్మ్. ఐ కెన్ సే ఇట్స్ ఎ 7-8 గుడ్. కూడా చాలా ఎక్కువ. 7-8 ఈస్ 3.5 యావరేజ్. ఇస్తున్నారు ఎంఎన్‌సీస్‌లో. కొన్ని కంపెనీస్ ఇస్తున్నారు 3.5 బట్ యావరేజ్ తీసుకుంటే గనక ప్రొడక్ట్ బేస్డ్. యెస్. 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 7-8 లాక్స్ ఇస్ ద గుడ్ అమౌంట్. ఇవాళ రోజున యాస్ ఎ ఫ్రెషర్‌గా ఐ ఆల్సో హియర్డ్ ఫ్యూ పీపుల్ గోట్ 75 లాక్స్, 80 లాక్స్. 5, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా 75 లాక్స్, 80 లాక్స్ బట్ ఇట్స్ వెరీ, వెరీ, వెరీ లెస్. రేర్. రేర్. 1% కూడా నాట్ ఈవెన్ 1% దట్ 1% ఐ కెన్ అన్నారు. సే. హ్మ్. బట్ 17 ఇయర్స్, 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి 1 సీఆర్ అనేది హ్మ్. ఓకే. ఇట్స్ లైక్ వి కెన్ హియర్ ఇట్. 10%, 15% వినొచ్చు. ఇప్పుడు ఫేస్‌బుక్‌కెళ్ళండి, గూగుల్‌కి వెళ్ళండి, హ్మ్. మైక్రోసాఫ్ట్‌కి వెళ్ళండి. హ్మ్. వెరీ బిగ్, బిగ్ జెయింట్ కంపెనీస్ దే విల్ ఆఫర్ 1 సీఆర్ ఫర్ 19, 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అదేమి అంత ఏమంటారు ఇట్స్ నాట్ లైక్ న్యూ థింగ్. లేదా ఇది జరగనిదైతే ఏం కాదు. హ్మ్. జరిగేదే. కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలకి వెళ్ళాలి. పెద్ద పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలకి వెళ్ళాలి. హ్మ్. అండ్ యావరేజ్‌గా తీసుకుంటే ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ హావింగ్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ దే ఆర్ గెట్టింగ్ మినిమమ్ 60-65 లాక్స్. ఇఫ్ దే హ్మ్. ఆర్ నాట్ గెట్టింగ్ 60-65 లాక్స్ ఫర్ ఎ పర్సన్ హావింగ్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు మార్కెట్ స్టాండర్డ్స్ లేనట్టే లెక్క. సో ఇవాల్టి ఫ్రెషర్ ఇఫ్ దే వాంట్ టు హావ్ ఎ లాంగ్ లాస్టింగ్ కెరియర్ ఇంటూ ద ఐటీ ఇండస్ట్రీ హ్మ్. ఏ పాత్ చూస్ చేసుకోవాలంటారు? మేనేజరల్ సైడా? లేకపోతే దే షుడ్ బి స్టికింగ్ టు ద టెక్నికల్ పార్టా? ఇట్స్ లైక్ మనం ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్ళాలి అంటే సెవరల్ వేస్ ఉంటాయి. హ్మ్. రైట్. ఈ వే కరెక్ట్, ఈ వే రాంగ్ అనేది ఏమీ లేదు. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను డిసైడ్ చేసుకోవాలి. నువ్వు మేనేజర్ సైడ్ వెళ్ళాలా? టెక్నికల్ సైడ్ వెళ్ళాలా? బోత్ హావ్ ద గుడ్ ఆపర్చునిటీస్ ఓన్లీ. ఓకే. కాకపోతే టెక్నికల్ సైడ్ ఏంటంటే ఎక్కువ డిమాండ్ ఉంటది. మేనేజర్ సైడ్ అయితే తక్కువ డిమాండ్ ఉంటది. అండ్ టెక్నికల్ సైడ్‌లో కూడా టెక్నికాలిటీ అంతే ఎఫర్ట్ పెట్టాలి. మేనేజర్ సైడ్ కూడా అదే ఎఫర్ట్ పెట్టాలి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ చేసుకోవాలి. మనం టెక్నికల్ సైడ్‌కి వెళ్ళాలా? మేనేజర్ సైడ్‌కి వెళ్ళాలా అనేది. హ్మ్. అండ్ నీ కెరియర్ స్టార్టింగ్ నువ్వు క్యూఏగా స్టార్ట్ చేసినా, డెవలపర్‌గా స్టార్ట్ చేసినా పెద్ద ఫరక్ అయితే ఏం పడదు. హ్మ్. నువ్వు నీ గ్రోత్ ఫ్యాక్టర్‌ని ఎట్లా చేసుకుంటున్నావు? అండ్ హ్మ్. హౌ యూ ఆర్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ ఇయర్ బై ఇయర్ విల్ హ్మ్. డిసైడ్. ఇవాల్టి రోజున నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్యూఏగా జాయిన్ అయ్యి ఆటోమేషన్‌లోకి వెళ్లి, ఆటోమేషన్ నుంచి డెవలపర్‌లోకి వెళ్లి, డెవలపర్ నుంచి ఆర్కిటెక్ట్ అయ్యి, ఆర్కిటెక్ట్ నుంచి మేనేజర్ అయినోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నా కళ్ళారా చూసాను ఆఫ్టర్ నేను. సో మచ్ టెక్నికల్ జర్నీ దే యెస్. స్విచ్ టు యెస్. యెస్. మేనేజర్. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్. నేను మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలి. నేను ప్రాజెక్ట్ మేనేజ్ చేయాలి. నేను టీమ్‌ని మేనేజ్ చేయాలి. అది హ్మ్. వాళ్ళ ఇంట్రెస్ట్. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైము ఒక డెవలపర్‌గా జర్నీ స్టార్ట్ అయ్యి ఆర్కిటెక్ట్‌గా ఎళ్లి మేనేజర్ ఇంట్రెస్ట్ లేక అదే ఆర్కిటెక్చరల్ వేని పైకి వెళ్ళినోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఐ కెన్ హావ్ ద బోత్ ఎగ్జాంపుల్స్ ఇన్ మై ప్రీవియస్ కంపెనీ. సిటీఓల్లాగా ఎళ్ళినోళ్ళు కూడా ఉన్నారు. యెస్. అది టెక్నికల్ ఏంటంటే సైడ్. యూ నీడ్ టు డిసైడ్ హౌ యూ నీడ్ టు మోల్డ్ యువర్ కెరియర్. హ్మ్. అట్లా ఏంటంటే నువ్వు క్యూఏ అయితే ఇది అవ్వకూడదు. నువ్వు డెవలపర్ అయితే అవుతావు. ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. నువ్వు నీ కెరియర్‌ని, నీ డెవలప్‌మెంట్‌ని ఎట్లా మలుచుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటది. అట్ ఓకే. ఎనీ స్టేజ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ కెరియర్ యూ కెన్ చేంజ్ ఇట్. 5 హ్మ్. సంవత్సరాలు ఆగిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉంది డెవలప్‌మెంట్ సైడు. ఓకే. నువ్వు చేంజ్ అవ్వాలనుకుంటున్నావా చేంజ్ అవ్వు. కానీ దట్ ఈస్ నాట్ ఎ కేక్ వాక్ ఫర్ యూ. దట్స్ నాట్ గోయింగ్ టు బి. ఎఫర్ట్స్ పెట్టుకోవాలి మనం. ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. మేబీ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. లేదా నీ డెజిగ్నేషన్ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. ఒక 1, 2 ఇయర్స్. వన్స్ నువ్వు అనుకున్న స్టేజ్‌కి రీచ్ అయిన తర్వాత దెన్ యువర్ కెరియర్ పాత్ విల్ బికేమ్ అగైన్ కేక్ వాక్. మళ్ళీ నువ్వు అనుకున్నట్టు నువ్వు వెళ్ళొచ్చు. అందుకని హ్మ్. ఏంటంటే మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్. దట్ ఈస్ ద రీజన్ నువ్వు ఏ ఇంటర్వ్యూకైనా ఎళ్ళు ఫస్ట్. హెచ్ఆర్ ఏం అడుగుతారు ఫైనల్‌గా వాట్ ఈస్ యువర్ షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. హ్మ్. ఫ్రెషర్‌నైనా అదే అడుగుతారు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైనా అదే అడుగుతారు. ఆ హ్మ్. గోల్ మనం సెట్ చేసుకున్నాము అంటే దెన్ వి హావ్ ద డిఫరెంట్ పాత్స్. స్టార్టప్స్‌లో చూసుకున్నామనుకోండి. అంత త్వరగా
పైకెళ్ళలేం గదా! ప్రమోషన్స్ ఎందుకంటే అక్కడ ఉండేది చాలా తక్కువ మంది. హ్మ్. ఇవన్నీ ఓన్లీ ఎంఎన్‌సీస్‌లోనే వర్క్ అవుతాయా? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ? అట్లా ఏం లేదు. స్టార్టప్‌లో అయితే అవ్వదు. ఎంఎన్‌సీలోనే వర్క్ అవుతాయి అనైతే లేదు. కానీ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ స్టార్టప్స్ అండ్ ఎంఎన్‌సీస్. ఒకటి చెప్పుకుంటే స్టార్టప్‌లో ఎక్కువ మంది ఉండరు. నీకు ఐటీ వింగ్ సెపరేట్‌గా ఉండదు. హ్మ్. మీకు నెట్వర్క్ వింగ్ సెపరేట్‌గా ఉండదు. హెచ్ఆర్ వింగ్ సెపరేట్‌గా ఉండదు. రైట్? ఎందుకంటే ఒక రిసోర్సే 2, 3 పనులు చేసుకోవాలి. కాబట్టి స్టార్టింగ్ కెరియర్‌లో మీరు స్టార్టప్ కంపెనీలో కనుక పడితే యూ విల్ బికమ్ డైమండ్ హ్మ్. ఆఫ్టర్ 4, 5 ఇయర్స్. హ్మ్. నువ్వు ఏ కంపెనీకెళ్ళినా కూడా యూ విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీ. కానీ అవును. ఎంఎన్‌సీస్‌లోకి వెళ్తే డిపార్ట్‌మెంట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి యూ వోంట్ గెట్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. హారిజాంటల్‌గా పెరగలేము. పెరగలేవు. వర్టికల్‌గానే పెరుగుతాం. వర్టికల్ అది దట్స్ ద మేజర్ డిఫరెన్స్. హ్మ్. కాబట్టి ఏంటంటే స్టార్టప్ కంపెనీస్‌లో చేసిన వాళ్ళకి దే విల్ బి హావింగ్ స్టాండ్ ఇన్ గుడ్ లైఫ్ అహెడ్. డిఫరెంట్ థింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. కాబట్టి ఏంటంటే ఈజీగా జాబ్ కొడతారు. అది ఎంఎన్‌సీలో అయితే వాళ్ళు పెరుగుతారు. వాళ్ళకి ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళ లిమిటెడ్ ఏరియాని వాళ్ళు చూసుకోవాలి. హ్మ్. అదేంటంటే వర్టికల్‌గానే పెరుగుతారు. హారిజాంటల్‌గా ఉండదు అక్కడ. హ్మ్. అది మేజర్ డిఫరెన్స్ కానీ ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్ అండ్ హ్మ్. ఏ లిటిల్ బిట్ లక్. హ్మ్. ఎ కలిస్తే లిటిల్ బిట్ లక్. ఎక్కడైనా ఒకటే. హ్మ్. ఎక్కడన్నా ఒకటే. ఎక్కడైనా స్టార్టప్ ఒకటే. అయినా, ఎంఎన్‌సీ హ్మ్. అయినా. మా సబ్‌స్క్రైబర్స్ అంతా ఆర్ ఎల్స్ ద వీడియో వాచర్స్ ఇఫ్ దే వాంట్ టు కనెక్ట్ విత్ యూ వేర్ దే హ్మ్. క్యాన్? ఐ యామ్ వెరీ యాక్టివ్ ఇన్ లింక్డ్ఇన్. దే హుహు. కెన్ కనెక్ట్ మీ ఇన్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్‌లో రిప్లై ఇస్తానంటారు. యాహ్! అండ్ డెఫినైట్‌లీ. మీ కంపెనీలో ఏమన్నా ఓపెనింగ్స్ ఉంటే రిఫర్ చేస్తారా గైస్‌ని? డెఫినెట్‌గా. సీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఆపర్చునిటీ ఇన్ మై కంపెనీ, హ్మ్. ఇఫ్ ఎనీబడీ అప్రోచెస్ మీ, హ్మ్. ఐ విల్ హావ్ ఎ లిస్ట్ యాక్చువల్లీ. ఐ విల్ హ్మ్. మెయింటైన్ ఎ లిస్ట్ హ్మ్. అండ్ ఐ విల్ జస్ట్ కాల్ టు దెమ్ అండ్ దెన్ ఐ విల్ మేక్ షూర్ ఇఫ్ దేర్ ప్రొఫైల్ సూట్స్ దే విల్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్. హ్మ్. అంటిల్ దట్ ఐ కెన్ డూ దట్. హ్మ్. అట్‌లీస్ట్ హెచ్ఆర్ కాల్ యెస్. సెట్ చేయించగలరు. యెస్. మా సబ్‌స్క్రైబర్స్‌కి చేస్తున్నందుకు ఇంకా థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎనీ ఫైనల్ వర్డ్స్ హూ వాంట్స్ టు స్టార్ట్ దేర్ కెరియర్ ఇంటూ ఐటీ అండ్ హావ్ ఎ లాంగ్ కెరియర్, ఫ్రూట్‌ఫుల్ కెరియర్ మంచి జీతం వస్తూ సో ఎనీ ఫైనల్ వర్డ్స్ ఫర్ ద పీపుల్? యాహ్! ఐటీ కెరియర్ చాలా మందికి చాలా అపోహలున్నాయి. ఎర్లియర్ డేస్ ఐటీ అంటే యాహ్! ఇట్స్ ఎ డ్రీమ్ అండ్ పెళ్లి చూపులు గూడా తొందరగా అయ్యి, పెళ్ళిళ్ళు తొందరగా అయ్యాయి. అవును. కానీ ఇప్పుడేంటంటే కొన్ని కొన్ని చేంజ్ అవుతున్నాయి. కానీ ఐటీ ఈస్ ఎ గుడ్ పాత్ యాస్ వెల్. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే మన లిమిటేషన్స్‌లో మనం ఉండాలి. హ్మ్. అండ్ ఎవ్రీ డే వి నీడ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్. హ్మ్. అండ్ వి నీడ్ టు బి అప్ టు ద మార్కెట్. వి నీడ్ టు బి అప్ టు ద స్టాండర్డ్స్. అట్లా కనుక మనం ఉండగలిగితే నువ్వు 3 ఇయర్స్ అవ్వని, 4 ఇయర్స్ అవ్వని ఏదైనా రెసిషన్ వచ్చినప్పుడు, మీ కంపెనీలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు విత్ ఇన్ ఎ షార్టర్ టైమ్ యూ విల్ గెట్ ఆపర్చునిటీ ఇన్ సమ్ అదర్ కంపెనీ. హ్మ్. ఓకే. అండ్ కెరియర్ ఎంచుకున్నప్పుడు ద ఓన్లీ థింగ్ ఈస్ యూ నీడ్ టు హ్యావ్ ఏ ఆహ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఆ హ్మ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని ప్రాపర్‌గా సెట్ చేసుకొని అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ సీ మనం వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత, టీమ్‌లో జాయిన్ అయిన తర్వాత ఎట్లాగైతే మన మేనేజర్ మనకి ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేస్తాడో, అదే పద్ధతి వి నీడ్ టు సెట్ అవర్ ఎక్స్‌పెక్టేషన్స్ విత్ యువర్ మేనేజర్ ఆర్ విత్ యువర్ టీమ్. హ్మ్. నువ్వు ఏదైతే ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేస్తావో అదే కంటిన్యూ అవ్వదు. హ్మ్. రైట్. అందుకని పొలిటికల్ గేమ్ చెయ్యొద్దు. పొలిటికల్ గేమ్‌లోకెళ్ళొద్దు. జస్ట్ డిపెండ్ ఆన్ యువర్ టెక్నికల్ స్కిల్స్, డిపెండ్ ఆన్ యువర్ బిహేవియర్, యాటిట్యూడ్, సెట్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ టు యువర్ మేనేజర్ అండ్ టు ద టీమ్ మెంబర్స్ అండ్ ఫాలో దట్ ఎక్స్‌పెక్టేషన్స్. దట్స్ ఇట్. హ్మ్. అండ్ డైలీ గ్రో యువర్‌సెల్ఫ్, డెవలప్ యువర్‌సెల్ఫ్, అప్ టు ద మార్కెట్ ఉండాలి. కొత్త కొత్తయి ఏమొస్తుందో తెలుసుకోవాలి. నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయమనేదే చెప్పట్లేదు. ఎందుకంటే పాజిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ తెలుసుకోవటంలో తప్పేం లేదు. హ్మ్. 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 నీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, లేదా అది ఇంప్లిమెంట్ చేయాల్సిన సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ హూ కెన్ క్రాక్ ఇట్. అవును. వెన్ కంపేర్డ్ టు ద అదర్ పర్సన్ అది. హ్మ్. అండ్ నేను అంటిల్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేదాకా 365 డేస్ నాకొక ఆఫర్ చేతిలో ఉండేది. హ్మ్. ఎందుకంటే ఇది డైనమిక్ వరల్డ్. హ్మ్. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. హ్మ్. అందుకని. అండ్ దట్ టూ నేను ఇంటర్‌వ్యూస్‌కెళ్తున్నప్పుడు ఐ నో వేర్ ఐ యామ్. హ్మ్. అండ్ ఐ నో వాట్ ఐ నీడ్ టు డెవలప్ అండ్ హ్మ్. వాట్ ఐ నీడ్ టు లెర్న్. హ్మ్. అండ్ వాట్ ఈస్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ఔట్‌సైడ్ ద మార్కెట్. హ్మ్. అవి రెగ్యులర్‌గా ఏంటంటే, నువ్వు ఇంటర్వ్యూలకి డైలీ ఎళ్ళమని నేను చెప్పట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కంటిన్యూ చెయి. నీకు జాబ్ ఉన్నా కూడా ఎళ్తా ఉండు. నీకు హ్మ్. తెలుస్తది. ఎక్స్‌పెక్టేషన్స్ మార్కెట్. ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇంకా ఏం నేర్చుకోవాలి? ఏంటి అనేది. 6 నెలలకు ఒకసారి ఎళ్ళు. సంవత్సరానికి ఒకసారి ఎళ్ళు. నోట్ చేసుకో వేర్ యూ ఆర్ ల్యాకింగ్ అనేది. డెవలప్ చేసుకో అది. అట్లాంటివి నువ్వు నేర్చుకుంటా ఉండి, చేసుకుంటా ఉంటే ఒక సర్టెన్ స్టేజ్‌లో నువ్వు చెయ్యని రేంజ్‌లో ఉంటావు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ బి హావింగ్ ఎ టెక్నికల్ గ్రోత్ యాస్ వెల్. హ్మ్. దట్ ఈస్ ద థింగ్ వాట్ దిస్ ఈస్ ఎ గుడ్ పాత్.
బట్ వీ నీడ్ టు కీప్ అవర్ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ సెటప్స్ అంతే. Sure. Thank you very much, Pawan. Thanks for making this podcast happening. You're welcome. Thank you again.